చేసి ప్రభువా మా మీద నీ యొక్క దయా కిరీటమును ధరింపచేసి మమ్మలను ప్రభువా మరలా మొదటి విశ్రాంతి దిన కోడికలోనికి నడిపించుకొని వచ్చిన నీ కృపను బట్టి నీకు వేలాది నమస్కారాలు చెల్లించుకొనిచున్నాము ప్రభువా. అయ్యా ఈ యొక్క విశ్రాంతి దిన కోడికలో చేరవచ్చినటువంటి మా బిడ్డలైనటువంటి వారందరినీ మీరు దీవించడానికి మాతో ప్రభువా మా సహవాసములోనికి పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఏలుబడిని జరిగించమని ప్రభువా బ్రతిలాడుకొనిచున్నాము నాయనా. మీరు ప్రభువా మాతో ఉండి మాలో ఉండి నాయనా మా యొక్క సంఘ అభివృద్ధి కొరకు పోరాడుచున్నప్పుడు దేవా అయ్యా నీ ప్రయాసలో మా యొక్క భాగమును కూడా ఏకీభవించి మేము కూడా దేవా నీ యొక్క సేవలో ప్రభువా నాయనా మా యొక్క యాజకత్వమును నిలిపి ప్రభువా నీకు ప్రభువా బలమైనటువంటి సాధనములుగా వాడబడటానికి తండ్రి అయ్యా మేము ప్రభువా నాయనా అయ్యా ఈనాడు మాట్లాడుచున్నప్పటికీ మాట్లాడునది మేమైతే కాదు, మేము మాట్లాడే ప్రతి మాట వ్యక్తమైపోతుంది కనుక ప్రభువా మీరు ఉండి స్వయముగా నిరంతర యాజకుణ్యాన్ని సర్వించినటువంటి ప్రభువా మీ యొక్క పంచగానములను మమ్మల్ని ముద్రించుకొని నీ యొక్క అంతరంగ వాసిగా మమ్మల్ని తయారు చేసి ప్రభువా పెళ్లి కుమార్తె యొక్క బైబిల్ మిషన్ యొక్క సంఘంలోని వాక్య వర్తమానమును ప్రభువా అయా మాకు తినిపించి వినిపించి నాయనా మమ్మల్ని నీ వాక్యం ద్వారా బలపరిచి ఈ నూతన సంవత్సరం యొక్క దీవెనలు ఆశీర్వాదములు మెండుగా నాయన మాకు కుమ్మరించి దేవా రావలసినటువంటి ప్రభువా జీవిత పర్యంతరము నిన్ను మహిమపరిచేటువంటి ఏర్పాటు నిమిత్తము బోధకుడా మీరు బోధించి నాయన మమ్మల్ని బలపరిచి తండ్రి నీ కృప చేత నాయన సంవత్సరం అంతయు ప్రభువా ఈ విధముగానే శాంతి సమాధానముతో సంతోషముతో ఉండగలిగిన భాగ్యమును ప్రభువా ఆయా వచ్చిన ప్రతి వారికి దయచేసి వాక్యం ద్వారా మీరు బోధించి మాట్లాడమని వేడుకొనిచున్నాము పరమ తండ్రి. వాక్యంలోకి వచ్చినట్లయితే మనం చూసినట్లయితే ఈ యొక్క సంవత్సరంలో ఇది ఎన్నో ఆదివారం అమ్మా? మొదటి ఆదివారం కదా. అయితే దేవుడు మనల్ని ఈ యొక్క మొదటి ఆదివారంలోనికి ప్రవేశపెట్టినందుకు మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఎందరో మానవులు మనం చూసాము, ఎందరో కూడా గత సంవత్సరంలో ఎన్నో బాధలతో ఎన్నో సమస్యలు ఎన్నో మరి శత్రువులు దురాత్మల యొక్క ఇబ్బందులతో పోరాటంతో ఇంకా చూసినట్లయితే ఆర్థిక సమస్యలతో ఇంకా కొంతమంది చూసినట్లయితే మరణపు యొక్క అంచుల వరకు కూడా వెళ్ళి రావటము మనం చూసాం కదా. మీ జీవితాల్లో కొందరు ఉండొచ్చు కదా మరణము దగ్గరికి వెళ్ళి రాకుండా ఉన్నారా? కొంతమంది ఉండొచ్చు, అది మనకు తెలిసినా తెలియకపోయినా. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా మన యొక్క ఇంట్లో పరికరాల ద్వారా వస్తువుల ద్వారా మనకి మరణం సంభవించినటువంటి మరణం వచ్చేటువంటి దినాలు కూడా మనం చూస్తుంటాం. వ్యాధులతో మనం చనిపోతామేమో, ఇక చివరి గడియలో మనం ఉన్నాము అన్న పరిస్థితులు కూడా మనం ఎదుర్కొని ఉంటాం కదా. మనం ఎన్నో దుష్టుని ద్వారా అనేకమైనవి కూడా తప్పించుకున్నటువంటి వారిగా ఈ సంవత్సరంలో మనం మరలా నూతనమైనటువంటి ఏర్పాటులోనికి నూతనముగా మనము ఈ దినమున ఈ క్షణంలో మనము ఇక్కడ అడుగు పెట్టి ఉన్నామంటే అది ఎవరి కృప? దేవుని కృప కదా. దేవుని కృప లేకుంటే మన యొక్క వ్యాధుల్లో మనం ఏమైపోయి ఉండే వాళ్ళము? మరణించే వాళ్ళము. దుష్టుని ద్వారా వచ్చినటువంటి అనేక ప్రమాదాలు మనల్ని తట్టినప్పుడు మనల్ని శోధించినప్పుడు మనం ఏమైపోయే వాళ్ళం అంటే మనం ఆ శోధనకు గురయ్యి ఈనాడు మంచంలో ఉండేటువంటి వారిని. అయితే ఈ విధంగా మనల్ని కాచి కాపాడినటువంటి ఆ ప్రభువును మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ దినమున స్తుతించాలి కదా. మనము స్తుతించాలి. అయ్యగారు కీర్తనలో అంటున్నారండి, స్తుతి చేయ రండి రండి
తెలియపరిచినాడు, కృతజ్ఞత ఊరిపోతుందంట కదా. స్తుతి చేస్తే ఏమైతుంది? కృతజ్ఞత ఊరుతుంది అని మరి కీర్తనలో మనకు తెలియపరిచున్నారండి. అంటే స్తుతి చేయటం అంటే మనకు మేలు చేసినప్పుడు మనం ఏమంటాము? అయ్యో వారి వల్ల మేము ఈనాటి స్థితిలో ఉన్నామంటే, మేము ఒక దినమున మా యొక్క శ్రమల నుంచి, కష్టం నుంచి, మా యొక్క ఆర్థిక పరిస్థితి నుంచి విడిపించబడ్డామంటే వారి వల్ల అన్నప్పుడు వారికి ఏం కలుగుతుంది? కృతజ్ఞత వీరిలో ఉంది అని తెలుస్తుంది కదా. అదే దేవుడు ఏమంటున్నాడంటే, అయితే స్తుతి చేయండి, అప్పుడు మీరు నాకు కృతజ్ఞులై ఉంటారు అంటున్నాడు కదా. మీరు స్తుతి చేస్తే ఏ విధంగా ఉంటారంట? కృతజ్ఞత చూపించినట్లే, అంటే రుణపడినట్లే. ఆయన మన దగ్గర నుంచి ఏమి కోరుకోవట్లేదు కానీ స్తుతిని కోరుకుంటున్నాడు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ నూతన సంవత్సరంలో స్తుతి చేసేటువంటి వారిగా మనం ఉండాలండి. కాబట్టి మరి వాక్యంలో చూసినట్లయితే అయితే ఎలా స్తుతి చేయాలి, ఏ విధంగా కృతజ్ఞత చూపించాలి అని మనం తెలుసుకున్నట్లయితే, అయితే మనం ఏ విధంగా దేవునికి మరి స్తుతి చేయడం, కృతజ్ఞత మరి మనుషులకైతే ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఏం చెప్తామంటే థ్యాంక్స్ అని చెప్తాం కదా. అయితే దేవునికి ఏమి ఇస్తే మనము కృతజ్ఞత చేసినట్లు, మనం స్తుతి చెల్లించినట్లు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా కదా. మనం తెలుసుకోలేదనుకో మనం కృతజ్ఞత ఏ విధంగా చెల్లించాలి అనేది మనకు తెలియనప్పుడు మనము దేవుని స్తుతించలేము. అయితే మనం ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉండాలి, ఏ విధంగా ఆయనను స్తుతించాలి అని తెలియపరిచినట్లయితే, అయితే ఈ నూతన సంవత్సరంలో ఈ సంగతులను మనము తెలుసుకోవాలని ఈ దినమున యొక్క ఏర్పాటు సమయంలో ఈ విశ్రాంతి దిన కూడికలో వచ్చినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో మీకు పంచుకునేటువంటి ఈ యొక్క వాక్యమును బోధించడానికి మరి ముందుగా ఉన్నటువంటి మనల్ని చూసినట్లయితే కొత్త సంవత్సరం అడుగుపెట్టినప్పుడు మన యొక్క హృదయం ఏమైపోవాలంటే నూతన పరుచుకోవాలంట. మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? నూతన పరుచుకోవాలి. అది మనము ఈనాడు కృతజ్ఞత చూపించేది ఏమైనా ఉందా దేవునికి అంటే ఏంటంటే అది మన హృదయాన్ని నూతన పరుచుకోవాలి. మన హృదయం ఏమైపోవాలి? నూతనంగా అయిపోవాలి. అయితే నూతనంగా అయిపోయి సిద్ధపడాలి అని మరి యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నామండి. అంటే ఏంటి అంటే పాత ఆలోచనలను, పాత యొక్క తలంపులను తీసివేసి అయితే ఏ విధంగా ఉండాలి? నూతన ఆలోచనలతో, నూతనమైనటువంటి తలంపులతో మనం ఉండాలి. అది కృతజ్ఞత చూపించేది. పాత ఆలోచనలు, పాత తలంపులు ఉంటే సిద్ధపడలేమంట. ఈనాడు వాక్యం మనం చూసాము కదా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనములో అయితే మనం వాక్యం చూసాము. ఏది పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయకూడదు అని మనం తెలుసుకున్నామండి. కనుక మనం ఏ విధంగా ఉండాలంటే అయితే క్రొత్త తలంపును, క్రొత్త ఆలోచనతో మన యొక్క హృదయాన్ని నింపుకోగలిగితే అప్పుడు నూతన అనుభవాన్ని మనము మన యొక్క హృదయంలో నింపుకుంటే మనం ఏమైపోతామంటే వర్ధిల్లిపోతామంట. నూతన హృదయమును మనం కానీ ఈ సంవత్సరము మనం నూతన హృదయాన్ని కలిగి ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా మనము వర్ధిల్లగలుగుతాము. అయితే చాలా సార్లు ప్రభు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని అయితే ఒక భోజన పాత్ర ఉందనుకోండి, ఆ యొక్క భోజన పాత్రని మనము ఏం చేయాలంటే మరి మరలా వండాలంటే మనం ఏం చేయాలి? దాన్ని కడుక్కోవాల్సిందే కదా. కడగకుండా వండితే ఏమైపోతుంది? ఆహారము పాడైపోతుంది. ఈ రోజు మనం చేసినటువంటి ఆహారం అయినప్పటికీ కూడా అది సాయంత్రం మరలా మనం భోజనం చేయాలంటే ఏమైపోతుంది? భోజనం చేయాలంటే మనం ఏం చేస్తాము? ఆ పాత్రను మనం కడుక్కుంటాం కదా. కడగకుండా దాన్ని వండితే అది ఏమైపోతుందంట? అది పాడైపోతుంది ఆహారం కదా. మనం కడగకుండా అన్నం చేసిన, కూరలు చేసిన, ఇంకా ఏం చేసినా కానీ ఆ యొక్క ఆహారం ఏమైపోతుంది? పాడైపోతుంది, సర్దిపడిపోతుంది కదా. అది మరి మనం చూసినట్లయితే అయితే మరి పాత్ర మనం ఏం చేయాలంటే కడగాలి, పాత్రను కడగాలి. పాత్రను కడిగి అయితే పాత్రను కడగకుండా మనము ఎంత మంచి కూరగాయలు తెచ్చి వండినా, ఫ్రెష్ గా పండినటువంటి కూరగాయలు, మంచి ఆహారపు విత్తనాలు తెచ్చి మనం వేసి దాంట్లో వండినా కానీ పాత్రను కడగకుంటే ఏమైపోతుంది? సర్దిపడిపోతుంది కదా. అందుకే మన పాత జీవితంలో ఉన్నటువంటి దాన్ని మనం ఏం చేయాలంటే కడిగి వేయాలి.
పాత జీవితంలో ఉన్నదాన్ని మనం కడిగివేసి ఈ నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టాము. కానీ మనం ఏ విధంగా మన పాతని మనము కడుక్కోవాలి. అందుకే మరి క్రిస్మస్ టయాల్లో ఏం చేస్తారండి, చివరి దినాలలో ఈ క్రిస్టియన్ మొత్తం ఏం చేస్తారండి, అన్ని కూడా పాత్రలు, వేషాలు, స్టీల్ సామాన్లు అన్ని ఏం చేస్తారు, మూటల్లో నుంచి మరి సెల్ఫుల్లో నుంచి చెక్కల మీద నుంచి బండ అన్ని తీస్తారు కదా. తీసి ఏం చేస్తారు, శుభ్రంగా కడిగి షాపులలో కూడా మనకి అట్లా అంత నీట్గా కొత్త వస్తువా అన్నట్టు డౌట్ రాదు, ఎందుకంటే తుమ్ము ఉంటుంది దానికి. కానీ ఇక్కడ ఏం చేస్తారు తెలుసా, బాగా మంచి పీసేసి మంచి అంటపొడేసి ఏ డిటర్జెంట్ వాడితే తెల్లగా వస్తాయని తెలుసుకొని అడ్వర్టైజ్మెంట్ చూసి ఏం చేస్తారు, తెల్లగా కడిగి వాటిని ఏం చేస్తారండి, మరలా మంచి షాపులలో కూడా లేనట్లుగా అంత గొప్పగా బాగా పేరుస్తారు కదా. ఆ వస్తువులన్నిటినీ కూడా సెల్ఫులలో మంచిగా అన్ని ఎక్కడ ఏ వస్తువు ఏ పరికరం ఉండాలో అంత నీటుగా సర్దుతారు కదా. అయితే మనము కూడా ఏం చేయాలి, ఈ నూతన సంవత్సరంలోకి మనం వచ్చినప్పుడు మన యొక్క హృదయాన్ని మనం ఏం చేయాలంటే అంత శుభ్రంగా కడిగి వేసుకోవాలి. పాతది ఎలాంటిదైనా కూడా, పాతది పనికిరానిది ఎంతదైనా కానీ పాత దాంట్లో మనము ఈ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి ఈ యొక్క అనుభవాన్ని మనం కలపకూడదు. ఈ నూతన సంవత్సరంలో మనము జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో మన పాత దాని స్థితిలో మనం ఉండకూడదు. పాత దాంట్లో మనం ఏం చేయాలంటే నూతనముగా మనము జీవించవలసినటువంటి వారిని ఉన్నాము. అంటే మనం చూసినట్లయితే మరి ఈ విధంగా పాత్రను శుభ్రంగా కడుక్కుంటే దాని వలన ఏమైపోతుందంటే ఆహారం పాడైపోతుంది. దాని వలన ఏమైపోతుందంట, ఇంకా కూడా తిన్నవారికి జబ్బులు వస్తాయి కదా. అట్లనే మనం పాత్రలు కడుక్కోకుండా వండిన దాంట్లోనే వండితే మనకి ఏమొస్తాయంట, జబ్బులు కూడా వస్తాయి. ఇంకా ఏమైపోతుంది, మన పని అంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం వచ్చి ఉన్నాం కనుక మనం చేసేటువంటి పొరపాట్లు పాత దాంట్లో మనం ఉండకుండా కొత్త అనుభవాలని మన పాత్రలో వేసుకుంటే ఆ పాత్రలో ఉన్న ఆహారము పాడవదంతే కదా. కొత్త అనుభవాలని మన యొక్క పాత్రలో మన యొక్క హృదయంలో కానీ వేసుకుంటే ఇక ఆహారం అనేది పాడు కాదు. ఏ ఆహారం, వాక్యాహారము మనం మారిపోవాలి. కొత్త జీవితాన్ని సంవత్సరము మనము జీవించాలి. కొత్త అనుభవాలతో మనము ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా కూడా మనం ఈ సంవత్సరంలో జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే మనము ఈ రాకడ దినాల్లో ఉన్నాము కాబట్టి మనము ఎంతైనా కానీ మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. అయితే ఈ నూతన హృదయంలో దేవునికి కృతజ్ఞత చూపించాలి అంటే ఏం చేయాలి అని అంటే మనం చూసినట్లయితే ప్రతి ఆదివారము కూడా మనం ఏం చేయాలంటే ఈ నూతన సంవత్సరం నుంచి ఇక పాత జీవితం వద్దు. మన పాత జీవితాల్లో మరి ఈ యొక్క 52 ఆదివారాలు మనకు ఉన్నాయి కదా. మరి 52 ఆదివారాలలో మనం చూసినట్లయితే అయితే 52 ఆదివారాలు మనం చర్చికి రాగలిగినామా? ఎవరైనా వచ్చారండి? 52 ఆదివారాలు నేను చర్చికి వచ్చాను అనేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారండి? లేరు కదా. ఎవ్వరు లేరు కదా. కానీ ఒక్కొక్క పరిస్థితి నేను కూడా లేనండి. ఎందుకంటే ఆ నూతన సంవత్సరం నాకేమైంది తెలుసు కదా. నేను అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నా కాబట్టి నాకు కూడా కుదరలేదు. కాబట్టి మీ జీవితాల్లో కూడా ఏదన్నా ఒక పరిస్థితి అల్లాకుల్లాలమైపోయినటువంటి పరిస్థితి అయితే పోనిచ్చి మరి ఆదివారాలలో మేము పనులకు వెళ్ళి డబ్బులు సంపాదించుకున్నామండి అనే కారణాలైతే
అది ఆ పాత జీవితాన్ని రోజు ఏం చేయాలి? తీసివేయాలండి. ఆ పాత జీవితము ఆదివారాల్లో మేము విశ్రాంతి తీసుకున్నాము, ఆదివారాల్లో మేము మా యొక్క గృహాలను శుభ్రం చేసుకున్నాము, ఆదివారంలో మేము రెస్ట్ తీసుకుంటున్నాము, ఆదివారం మేము ఆలయానికి ఎందుకు రాలేదు అనే కారణాలు చెప్తే మేము చెప్పగలుగుతామండి. సరైన కారణం అయితే పర్వాలేదు, మేము చెప్పలేమండి అనే కారణాలు ఉంటే ఎంత అవమానం మనకి కదా. ఆదివారం మీరు ఎందుకమ్మా ఒక ఆదివారం రాలేదు, పోనీ ఒక్క ఆదివారం నేను చర్చికి రాలేదు అనే వాళ్ళు ఉంటే చేయొద్దండి. ఒకే ఒక్క ఆదివారం మీకు ఛాన్స్, ఒక్క ఆదివారమే నేను రాలేదంటే ఆ ఒక్క ఆదివారము మీ కారణాలు మేము తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే ఆ పరిస్థితి ఎంతో క్లిష్టంగా అయితేనే ఒక్క ఆదివారం రాకుండా పోయింటారు, అంతే కదా. కానీ మరి పదే పదే కూడా మా పనుల కోసం మేము ఆదివారంలో ఇంట్లో ఉంటున్నాము అంటే మా యొక్క మరి డబ్బు సంపాదన కొరకు మేము ఆదివారం ఇంట్లో ఉంటున్నాము, మేము మా ఇంట్లో పరిస్థితి మేము రెస్ట్ తీసుకోవడానికి ఆదివారం ఇంట్లో ఉంటున్నాము అంటే అదేంటి తెలుసా? అది పాత జీవితం మనసు తీసివేయాలి. ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మనము బ్రతకాలి. నూతన సంవత్సరంలో ఇక నుంచి మేము ఇప్పుడు మనం చూస్తామండి, మనకి ఎట్లా ఉంటుందంటే ఆదివారము చర్చి స్టార్ట్ కాగానే మరి కొంతమంది వస్తారు, స్టార్ట్ కాకముందే మనం ఏమైపోతామండి, కొంతమంది హడావుడిగా తొందరగా వచ్చి ఆరంభ ప్రార్థన కాకముందే మనం ఉండాలనుకుంటారు కదా. కొంతమంది అయితే ఎప్పుడు వస్తారు, కొంతమంది అండి మరి ఆ యొక్క ప్రార్థన అయిపోయినే ఆరాధనకు వస్తామంటారు కదా. కొంతమంది ఏమనుకుంటారు, కొంతమంది వాక్యం అయిపోయినే ఎవరు కూర్చుంటారండి, మేము ఎవరికి అసలు విఐపీస్, మేము విఐపీ మా దేవుడి దగ్గర మేము రావడం గొప్ప కదా. విఐపీలు ముఖ్యమంత్రులు మినిస్టర్లు వచ్చారనుకో, వాళ్ళు ఏం చేస్తారు, అంత క్రమం గ్రమం అంత అయిపోయినాక వచ్చి అట్లా కూర్చుంటారు. అప్పుడు ఏంటది, వచ్చిందా వచ్చింది, ముఖ్యమంత్రి వచ్చిండు, సభలో కూర్చున్నాడు, వెళ్ళిపోయిండు, వచ్చిందా అంటే వచ్చిండు కదా. అట్లా ఆ విధమైనటువంటి రోజు ప్రతి ఆదివారం ముందొచ్చే వాళ్ళు ఒక్క రోజు వెనకొచ్చారనుకో వాళ్ళకి ఎట్లుంటది తెలుసా, వాళ్ళ మనస్తత్వం ఎట్లుంటుంది చెప్పండి, సిగ్గు అనిపిస్తుంది కదా. సిగ్గు రోజు ఆదివారం ఆనంద ప్రార్థనకో ఆనందనకో ముందు హాజరయ్యే వాళ్ళు అంతా అయిపోయి విశ్వాస ప్రమాణం అప్పుడు వాక్య పరిచయం అప్పుడు మనం వస్తున్నాం అనుకో సిగ్గు అనిపిస్తుంది. ఎందుకు? అప్పుడు ఇంకా ఎవరు రాకపోయినా మనమే ఫస్ట్ అయినా కానీ ఎట్లుంటదంటే మనసులో సిగ్గుపడేది. దేవుని ఎదుట దేవదూతలు సైతం వచ్చి దేవుని ఆరాధిస్తుంటే విశ్రాంతి దినమున మరి వాళ్ళకి ఒక ఎవరు చెప్తాను చేస్తారు, చూసినట్లయితే ఆ విధంగా ఆదివారమున పరలోకమున కీర్తి, నరలోకమున కీర్తి, పరమ దూతల యందు కీర్తి, నరుల హృదయం యందు కీర్తి, అందరూ కీర్తిస్తుంటే మరి మరి విశ్రాంతి దినమున అంతా అయిపోయినప్పుడు వచ్చేటువంటి ఇంకా మరి దానికి అసలు ఇంకా ఎందుకు వస్తున్నారు, మనకు రీజన్ అడిగితే మీరు ఎందుకు వస్తున్నారంటే ఎవరు చెప్పగలుగుతారా? వాక్యం ఆరంభ ప్రార్థన, ఆరాధన, వాక్యము ఇవన్నీ అయిపోయినాక వచ్చేవారు ఉంటే అలాంటి వాళ్ళు అసలు ఎందుకు వస్తున్నారని మనం అడిగామనుకో వాళ్ళు ఏం చేయదని చెప్తారా? అంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారో వాళ్ళకి తెలియదు కదా. అంటే వారి అలాంటి పాత జీవితము, పాత పాత్ర, పాత మనస్సు అలాంటిది ఉంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నూతన సంవత్సరంలో నూతన పరచుకోవాలి కదా కదండి. మరి ఆదివారము విశ్రాంతి దినములు ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ విధంగా ఈ నూతన సంవత్సరం మనం ఏం చేయాలంటే తీర్మానం చేసుకోవాలి. తీర్మానం, అయ్యా నూతన సంవత్సరంలో మేము విశ్రాంతి దిన కూడికైతే ముందుగానే వస్తాము,
తీర్మానం. అప్పుడు ఏమైతుంది? దేవునికి కృతజ్ఞత. మీ కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు యేసు నన్ను విడిపించినాడు, పాపము నుండి నన్ను విడిపించినాడు, యేసు నన్ను విడిపించినాడు, కష్టముల నుండి నన్ను విడిపించినాడు, యేసు నన్ను విడిపించినాడు, వేదన నుండి నన్ను విడిపించినాడు, యేసు నన్ను విడిపించినాడు, మృతుకడ నుండి నన్ను విడిపించినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు గత సంవత్సరములో మనల్ని పాపముల నుండి, శిక్షల నుంచి, ఆపదల నుంచి, అవస్థల నుంచి, మరణం నుంచి విడిపించినటువంటి ఆయనకి కృతజ్ఞత ఏమైనా చూపించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి మనం అంటే మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? విశ్రాంతి దినము ఆగిపోకుండా రావాలి. విశ్రాంతి దినములో మనం ఏం చేయాలా? మొట్టమొదటిగా ఆరంభ ప్రార్థన కాకముందే మనం ఏమో ఉండాలి తెలుసా? వచ్చి ఇక్కడ హాజరై ఉండాలి. మా చిన్నతనంలో మేము 5 మంది పిల్లలు అండి. మళ్ళీ మాకు ఇంకొకటి సాకుతారు ఎప్పుడు. మేము 5 మంది కాకుండా ఒకటి. మళ్ళీ మా తల్లిదండ్రులు మొత్తం 8 మంది మా ఇంట్లో ఉంటాం. 8 మంది పోయినప్పుడు అయితే ఏం చేస్తాను తెలుసా? మేము 8 గంటలకు మా తల్లిదండ్రులు సండే స్కూల్ కనిపిస్తారు. ఉదయం 8 గంటలకి 5 మంది పిల్లలు, 6 మంది పిల్లలు రెడీ చేసి మాకు తల స్నానాలు, మా ఇంట్లో అందరికీ వెంట్రుకలు తెలియదేమో అంతంత బాగా వెంట్రుకలు తల స్నానాలు చేయించి మమ్మల్ని ఏం చేస్తుంటే ముందు 8 గంటలకు సండే స్కూల్ కనిపిస్తే మేము వచ్చేది ఎప్పుడు తెలుసా? 3:30, 4. అప్పుడు ఆ చర్చికి వేరే చర్చికి వెళ్ళినప్పుడు ఆ మళ్ళాగా 1 గంటకి, 12 గంటలకి, 2 గంటలకు వదలద్దు. పాత ఎవరైనా తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మొదటి 3:30కి, 4కి అక్కడ మేము మళ్ళా వస్తుంటే ఆ ఇళ్ళ దగ్గర రోడ్ల ఉన్నవాళ్ళు ఏమంటారు తెలుసా? మమ్మల్ని చూసి పొద్దున 8 గంటలకి పిల్లలు పోయి ఇప్పుడు సాయంకాలం 4 గంటలకు వస్తున్నారు వీళ్ళు. ఎంత టైమో చూడండి, వీళ్ళు ఎంత టైం ఉన్నారో అని అంటారు కదండి. మరి ఆ విధంగా అదే ఏర్పాట్లు మేము ఉన్నాం కాబట్టి ఈ రోజు కూడా మా కుటుంబం ఎట్లుందంటే ఆదివారం అంటే ముందే ఆరంభ ప్రార్థనకు ముందే వచ్చి కూర్చోవాలి. ఆరంభ ప్రార్థన అయిపోయిందంటే మా మనసులో సిగ్గనిపిస్తుంది. నిజంగా ఆరంభ ప్రార్థన అయిపోయిందా, మేము ఎందుకు రావటం అంటే దేవుడి కన్నా మేము గొప్పలమా? ఎవరికి మేము విఐపీలము? ఎవరికి గొప్ప మేము? ఎవరికంతా మేము చూపించుకోవడానికి వస్తే సిగ్గు అనిపిస్తుంది నిజంగా. అట్లా మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలంటే మీరు కానీ ముందుకు వస్తే మీ యొక్క తర్వాత మీ పిల్లలు కూడా ఏం పెట్టారండి? ముందే వచ్చి కూర్చుంటారు. మీరే ఆరంభ ప్రార్థన అయిపోయి ఆరాధన కొద్దాం అనుకుంటే మీ పిల్లలు ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడు ఎందుకులే వాక్యానికి వెళ్దాం అనుకుంటారు. మీరు మాత్రం వాక్యానికి వెళ్దాం అని మీరు అనుకున్నారు అనుకో, మీ పిల్లలు ఏమైతే తెలుసా? పొద్దున ఎవరు కూర్చుంటారు? ముగింపు ప్రార్థనకి వెళ్దాం అనుకుంటారు. మీరు ముగింపు ప్రార్థనకి వచ్చేవాళ్ళు అనుకో, మీ పిల్లలు ఏమనుకుంటారు తెలుసా? పొద్దున నూనె తెచ్చుకునేటప్పుడు పోయి తక్కువ తక్కువ వెళ్ళిపోదాం. ఎందుకు అక్కడ కూర్చోవాలి? ఎందుకండి? మరి విశ్రాంతి దినంలో, నూతన సంవత్సరంలో మీరు ఏదైనా దేవునికి కృతజ్ఞత చూపించాలి. నన్ను ఈ యొక్క శ్రమ నుంచి, కష్టం నుంచి, మరణం నుంచి తప్పించి ఈ సంవత్సరంలో మరణ అంచులకు చెట్టుకి ఏ విధముగా మరణ ఒక్కసారి అవకాశం ఇవ్వమని దేవుడు అడిగిందో, ఒక్కసారి అయ్యా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు మరి తోటమాలి ప్రభు ఒక్కసారి మరణ అవకాశం ఇస్తే దాన్ని నేను సేద్యపరుస్తా, నేనేం చేస్తా? దున్నుతా. అది ఫలించుకుంటే దాన్ని తీసినాయి అంటే మన జీవితాలలో కూడా గత సంవత్సరంలో ఎన్ని ప్రమాదాలు మనం ఎదుర్కొనే వాళ్ళని తెలుసా? కొన్ని మనకు తెలియకుండా దేవుడు తప్పిస్తాడు, కొన్ని తెలిసిన దేవుడు మనం తప్పిస్తాడు. ఆ విధంగా మనము బ్రతికి ఈ రోజు ఉన్నాం. కాబట్టి విశ్రాంతి దినంలో ఇళ్లలో ఉండి మనం పాత జీవితం ఏదైనా ఉంటే అది ఈ రోజు విడిచిపెట్టాలా?
విశ్రాంతిని ఇళ్లలో ఉండి ఇళ్లలో పనులు చేసుకొని వ్యాపారాలు చేసుకొని పనులు చేసుకొని ఇంట్లో పరికరాలు శుభ్రం చేసుకుని నిద్రపోయి విశ్రాంతిగా హాలిడే జాలిడే అనేటువంటి వారు ఎవరైనా ఉంటే ఉండకూడదండి. ఆ పాత జీవితాన్ని తీసేయండి. ఈరోజు నూతన సంవత్సరం మనం అడుగుపెట్టాము కనుక మనం ఏం చేయాలంటే నూతనమైనటువంటి తీర్మానము, దేవునికి కృతజ్ఞతగా ఉండటానికి నూతనమైనటువంటి ఒక తీర్మానము మనం కలిగి ఉండాలి. ఆ విధంగా మనం తీర్మానం చేసుకోవాల్సిందే. ఆ విధంగానే ఇప్పుడు మనము బైబిల్ మిషన్ అంటే సరదా అయిన సంఘం కాదన్నారు అయ్యగారు. బైబిల్ సరదాకు అందరూ కొన్ని పిట్టకథలు చెప్పి జోకులు చెప్పి నవ్వించి ఎగిరించి పక్కడిచ్చి మిమ్మల్ని ఎగిరించి పంపిస్తారు. కానీ బైబిల్ మిషన్ అది కాదు. బైబిల్ మిషన్ లో అయ్యగారు అన్నారు, బైబిల్ మిషన్ దేవుడే స్థాపించాడు. బైబిల్ మిషన్ లోకి ఆ పూర్వీకులైనటువంటి మన పితరులు, మన దైవజనులు, మన యొక్క అయ్యగారులు బైబిల్ మిషన్ లోకి రావాలంటే, ఆనాటి సంఘస్థులు బైబిల్ మిషన్ లోకి రావాలంటే దేవుడు కనపడి మాట్లాడి ఇదిగో బైబిల్ మిషన్ అది నేను స్థాపించా. అందరిలాగా బైబిల్ మిషన్ వాళ్ళు స్థాపించుకుంది కాదండి. బైబిల్ మిషన్ దేవుడి సువర్ణ అక్షరాల ద్వారా గాలిలో బైబిల్ మిషన్ స్థాపించమని మన దేవదాస్ అయ్య గారి, మన దైవజనులయ్య గారికి తెలియపరిచింది కదా. మీ అందరికీ తెలుసు కదా. మరి ఈ విధంగా తెలియపరిచినటువంటి ఈ మిషన్ లోకి రావాలంటే దేవుడి ముందుగా చూపించాలంట. పలాని బైబిల్ మిషన్ అదిగో అది నేను స్థాపించింది, అక్కడికి వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళాలి. ఎవరైనా అర్థదిద్దంగా మరి వారు వచ్చిందనుకో అయ్యగారు ఫస్ట్ అడుగుతారంట, దేవుడు చూపించిందా లేదా, ఏం చూపించిండు మీకు బైబిల్ మిషన్లోకి రావడానికి ఏం చూపించిండు అని అంటే వారి దర్శనాలు, వారి ముఖాముఖితో లేకుంటే వారి స్వప్నమో వారు అయ్యగారికి తెలియపరిస్తే కూర్చోమంటారంట. లేదంటే మరి కొన్ని సంవత్సరాలు దాటిపోయినాక అయ్యగారు ఏం చేసిందంటే జ్ఞానము మనస్సాక్షి చెప్పినా నేనేం ఆటంకం చేయను. అందుకే అన్నారు కదా, జ్ఞానునైతే నేను దేవుడు బయలుపరిచిన బైబిల్ విషయంలోనికి వెళ్ళేదను. అందుకే మరి జ్ఞానము, కొంతమందికి జ్ఞానం ఉంటుంది. ఓహో ఇది ఈ యొక్క సూక్తులు చూస్తే కొంతమంది ధిక్కరిస్తారు. మనకి ఆ సూక్తులు అవి చూసి సెమిక్ క్రిస్మస్ అని కొంచెం ప్రోగ్రాం పెట్టుకున్నాం, వేరే పాస్టర్లు వచ్చింది. ఈ సూక్తులు ఆ రక్షణ మహాసంకల్పం చాపు చూసి నవ్వుకుంటున్నారు. అంటే వారికి ఎంత మూర్ఖులో చూడండి. అంటే వారికి బైబిల్లో ఉన్నదే రాయాలంట, ఇది రాయకూడదు. అక్కడ ఉన్న పాస్టర్లు చూసి నవ్వుకొని హేళన చేసుకుంటూ అసలు ఇవి ఏంటో తెలుసు. అసలు వాళ్ళకి అసలు రక్షణ మహాసంకల్పం అంటే ఎందుకు తెలుసా? రక్షణ మహాసంకల్పం చాపు లేకుండా ప్రకటన గ్రంథం వివరణ అసలు తెలియదు ఎవరికి. ఎవరికైనా ప్రకటన గ్రంథం వివరణ ఎవరైనా చెప్పిందంటే ఆ రక్షణ మహాసంకల్పం మొత్తం చాప్టర్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకసారి చూసుకుంటేనే మరి ఆ వాక్యం చెప్పగలుగుతారండి. మరి అంత ప్రకటన గ్రంథమే తెలియకుంటే ఇక వారికి నమ్మకం ఏముంది? ప్రకటన గ్రంథం చెప్పమనండి ఎవరైనా చెప్పరు, కానీ ఇది చూసైతే నవ్వుకుంటారు కదా. అలాంటి మూర్ఖులండి. అయితే మరి ఈ విధంగా అయ్యవారు ఏం చేసేవారంటే బైబిల్ విషయంలోనికి రావాలి అంటే మరి జ్ఞానమైన మనస్సాక్షి అయినా చెప్పాలంట. పర్వాలేదు, ఇది దేవుడు బయట నాకు నచ్చింది బైబిల్ విషయం, నా మనస్సాక్షి చెప్తుంది దేవుడు బయలుపరిచిండు, దీంట్లోకి వెళ్ళాలి అని వస్తే వారు చూపించవచ్చు. అయ్యగారు వస్తే ఎవరన్నా కూర్చొనిస్తారు ఆ విధంగా. కానీ ఎవరు చెప్పకుండా, జ్ఞానం చెప్పకుండా, దేవుడు చెప్పకుండా బైబిల్ విషయం ఏర్పాటులోకి ఎవరైనా వచ్చిందనుకో ఆ రోజుల్లో రావడానికి లేదు. అట్లా రావడానికి లేదు. ఎప్పుడు పడితే వారు వచ్చి రావడం. అలాంటి స్ట్రిక్ట్ బైబిల్ మిషన్ లో, అంత కండిషన్ బైబిల్ మిషన్ అంటే. అందరిలాగా ఎప్పుడంటే అప్పుడు రావటము, ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడు చర్చిలో మనం చూస్తామండి. ఇష్టమైనప్పుడు వస్తారు, యాత్రకు వచ్చిన వెళ్ళిపోతారు అంతే. ఇంకా ఏం పాత్రకి ఇష్టం లేదు, రాత్రమే వాక్యం చెప్పడానికి లేదు, మాకు అవసరం లేదు అంటారు. వస్తే ఎప్పుడంటే అప్పుడు వస్తారు, మధ్యలో వస్తారు, ఒక 5 నిమిషాలు అంటారు, ఏంటి అసలు ఇదేది అంటారు, వెళ్ళిపోతారు. అట్లా కొన్ని చర్చలు ఉన్నాయండి, ఇప్పటికీ ఉన్నాయి. అట్లా కొన్ని చర్చలు ఇష్టమైనప్పుడు రావటము, ఇష్టం కాకుండా వెళ్ళిపోవటము అంతే. కానీ ఈ బైబిల్ విషయంలో మాత్రం ఎట్లుంటదంటే ముందు రావటము, చివరి ఎండింగ్ దాకా 7 దీవెనలు తీసుకొని వెళ్ళిపోవటం, అది జరగాల. ఒక్క దీవెన కూడా ఆదివారము మిస్ కాకూడదు. ఆ విధంగా విశ్రాంతి దినములు మనం ఏం చేయాలంటే నూతన సంవత్సరంలో పాటించాలి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఒకటంగా పాటిస్తారా పాటించరా అని మీరు అడిగారనుకో, మీరు ఎంతమంది ఒప్పుకుంటారండి? అప్పుడు ఎంతమంది నిలబడతారు ఇక్కడ? నేను పాటిస్తానండి అని ఇక్కడ మీరు ఉండి నేను పాటిస్తానని అక్కడ మీరు రాసేస్తారా? అది చర్చిగా మానేస్తారేమో కదా. ఇదిగా ఉంటే ఇంకొకటి, ఇదిగా ఉంటే ఇంకొకటి, ఏం పోయింది దానికి పోదాం. అందుకేనండి ఎప్పటి బట్టి వారు బయట విషయం రావడం ఆ రోజుల్లో అంతే.
ఈ రోజు వచ్చేస్తున్నారు కానీ అందరూ ఇంకా అయ్యగారు లేదు మనకి, ఇంకా మామూలుగా ప్రెసిడెంట్ చాలా మంది పితరులు అయినట్టు వారందరూ చనిపోయారు, లాస్ట్ మనం వచ్చినాము, ఇష్టానుసారంగా సాగిపోతుంది మనకి. కానీ ఈ రోజు బైబిల్ మిషన్ స్ట్రిక్ట్ గా ఉండవా? ఎందుకంటే మేము కూడా ఈ బైబిల్ మిషన్ లోనే మరి మేము సన్నిధి చేసామండి. కరెక్ట్ టైంకి రావటం, కరెక్ట్ టైంకి పోవడం, అట్లా మేము చేసాం. సన్నిధిలో కరెక్ట్ గా 10 గంటలకు వస్తే 1:30, 2 గంటలు ఆగిపోయేదాకా బయటికి పోకూడదు, అట్లా ఉంది. అప్పట్లో మోసే ఉపవాసాలన్నా మరి 2 days అన్నా కూడా కరెక్ట్ టైం ముందు రావాలి, లేకుంటే గేట్ పడిపోద్ది కదా. తెలుసు పాసాలకి కరెక్ట్ టైంకి ముందు వస్తే మనం వచ్చినట్టు. మధ్యలో ఎప్పుడో నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా అంటే గేట్ వేసేస్తాం, ఇంకా రావడానికి లేదు. స్ట్రిక్ట్ గా జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా మనసులు అయిపోతుంది. ఈ మనసుల్లో ఏముందంటే నూతనం రావట్లేదు, కొత్త హృదయం రావట్లేదు. ఏదైనా మనం ఖచ్చితంగా కండిషన్ చేస్తున్నాం అనుకో, వాళ్ళు ఆడిపోతారు కానీ వాళ్ళ హృదయాన్ని వాళ్ళు నూతన పరచుకోవట్లేదు. ఆడిపోతారు, వాళ్ళు ఖచ్చితంగా మీరు రావాలండి అంటే వారు ఆడిపోయే వారుగా ఉన్నారు కానీ వారు ఖచ్చితంగా ఆ విధంగా రావాలి. వచ్చిన వారే సిద్ధపడతారు. ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి, మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే మనం ఏం చేయాలంటే ఆదివారం నిర్లక్ష్యము చేయకుండా ఉండండి, ఆదివారము శ్రద్ధగా ఉండండి. ఆదివారం సమయానికి మీరు రండి. వారమంతా వస్తున్నారు ఎవరైనా? వారమంతా వచ్చే వాళ్ళు ఎవరైనా చేయొద్దండి. మరి వారానికి ఒక్కసారి వచ్చేవాళ్ళు, ఆదివారం కాకుండా మధ్య రోజులు ఒకసారి వచ్చేవాళ్ళు చేయొద్దండి. ఎత్తండి. ఇంకా 2 ముగ్గురు కనపడుతున్నారండి. కానీ మీరు వస్తున్నారా? రావట్లేదు. రోజు రావట్లేదు సార్, రోజు రాదు. శుక్రవారం కూడా రావట్లేదు. ప్రతి చర్చిలో శుక్రవారం, మంగళవారం ఏదో ఒక దానికి పోతుంటారండి. సరే రావట్లేదు, వదిలేయండి. మిమ్మల్ని బతిమలాడుతున్న అయితే ఒక రోజుకి కాదు ఇది. కానీ ఆదివారం ఒక్క రోజే 2 గంటలు మనం కూర్చునేది. ఆ ఆదివారం అయినా మీరు సమయానికి రావాలి. అట్లా ఈ సంవత్సరం మనం ఏం చేయాలంటే తీర్మానం చేసుకోండి. ఈ సంవత్సరంలో ఎంత పని ఉన్నా కానీ ఆదివారం నుండి అయ్యా, ఆదివారం అంటే అది ప్రభు దినము. ప్రభు దినాన్ని మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. మనము ప్రభు దినం ప్రభుకి ఇవ్వాల్సినటువంటి సమయంలో మనం ఇవ్వటానికి మనం వెనకాడకూడదు. ఎంత పని ఉన్నా, ఎంత ఆలస్యత ఉన్నా, ఎంత మరి మనలో మరి కొన్ని బాధ్యతలు ఉన్నా కానీ ఆదివారము రావాలండి. ఆదివారం నా జీవితంలో ఈ సంవత్సరం ఒక్క రోజు మిస్ అయింది. కానీ గత సంవత్సరంలో కూడా 2 సార్లు మిస్ అయింది. కానీ 2 సార్లు నేను వేరే ఊర్లో ఉన్నా కానీ నేను ఆదివారం నిత్యంగా దేవునికి నిత్యం స్తుతి చెల్లించడానికే నేను ఉంటా. కాబట్టి నేను ఏ చర్చికి పోయండి, నేను మరి ఏ పాస్టర్ ట్రైనింగ్ తీసుకొని పాస్టర్ హోదాలో నేను ఉన్నా నేను చెప్పను. ఎందుకు నన్ను చూడంగానే బైబిల్ మిషన్ ఏమంటారు తెలుసా, నువ్వు వచ్చి వాక్యం చెప్తారమ్మంటారు. ఏ చర్చికి పోలేను, బైబిల్ మిషన్ చర్చికి నేను పోతాను. ఏ చర్చికి నేను పోనండి. ఎందుకంటే ఆయన అన్నారు కదా, మీరు బైబిల్ మిషన్ విడిచి ఏ చర్చికి వెళ్ళకూడదని. కాబట్టి నేను ఏ చర్చి బైబిల్ మిషన్ లోకి వెళ్తే వెంటనే ఏం చేస్తారంటే ఆ చర్చిలలో నాకు వాక్యం ఇస్తారు చెప్పమని. నేను చెప్పను, నేను వాక్యం చెప్పేదాన్ని. నేను పాస్టర్ నేను పాస్టర్ కుమార్తెనే చెప్తా అంతే. ఎవరమ్మా ఏ ఊరు అంటే నేను పలానా పాస్టర్ కుమార్తె అంతవరకే నాది. అంతవరకు చెప్పినాక నన్ను ఏం చేస్తారు వాక్యం చెప్పి. ఆదివారం కూడా మరి విశ్రాంతి దినములు నేను ఏ ఊర్లకు వెళ్ళినా కానీ వేరే చర్చికి వెళ్ళను, బైబిల్ మిషన్ లోకి వెళ్తా. బైబిల్ మిషన్ లో కూడా వాక్యం చెప్పేటట్లు దేవుడు నాకు మరి నా రోజు దీవిస్తాడండి. అట్లా నేను విశ్రాంతి దినాన్ని నేను ఎప్పుడు కూడా పోగొట్టుకోను. విశ్రాంతి దినాన్ని నేను నిర్లక్ష్యం చేయను. కాబట్టి మీరు కూడా ఈ విశ్రాంతి దిన ఈ యొక్క కొత్త సంవత్సరంలో కొత్త పాత్రలుగా మీరు మారండి. పాత పాత్రలుగా మీరు ఉంటే మీరు ఏమైపోతుందంటే మీరు కొత్త మీ వాక్యం ఎంత వేసినా ఆ పాత జీవితం మీకు ఎంత ఉన్నా కానీ మీకు ఏమైతుందంటే అది కుదిరిపోదు కదా. పాత జీవితము ఇంకా నిర్లక్ష్యము, ఇంకా వెనకపాటు, ఇంకా దేవుని ఎందుకు భయభక్తి లేని స్థితి మీకు ఉన్నదనుకో, నేను ఎంత వాక్యం ఈ సంవత్సరంలో చెప్తున్నా కానీ మీకు ఏమైపోతుందంటే ఇది కుదరక ఇది జోడు కాక ఏమైపోతుంది, 2 పాడైపోతాయి కదా. పాతది పాడైపోద్ది, నూతనమైన ఇది కూడా పాడైపోద్ది. కాబట్టి మాటలు మనము ఎంతైనా గమనించాలండి. అది చూసినట్లయితే అయితే ఒక 5 విషయాలు నేను ఈ నూతన సంవత్సరాల్లో తెలియపరుస్తానండి. అయితే ఆయన చెప్పారు, అయితే నూతన సంవత్సరానికి వెళ్ళే ముందట ఆ తిరుమల వెళ్ళినాక ఆ కాలంలో మన గత కాలంలో ఉన్నటువంటి పాస్టర్లు, మరి దైవజనులు, మరి రెవరెండ్లు,
ఆ విధంగా చూసినట్లయితే ఇంకా కొంతమంది పితరులైనటువంటి వారు మరి ఏం చేసేవారంటే వారితో ప్రమాణం చేపిస్తారు దేవుని ఎదుట. ఏమని? ఈ నూతన సంవత్సరంలో మీరు ఎలాంటి పరిస్థితిలో కూడా మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యం చేయకూడదు అని కదా. అది ఎలాంటి మన కుటుంబ సభ్యులు చనిపోయినా కానీ మనం నిర్లక్ష్యం చేయకూడదు విశ్రాంతి దినాన్ని. మన కుటుంబ సభ్యులు చనిపోయినా కానీ మన విశ్రాంతి దినాన్ని పాటించి మనం వెళ్ళాలి. అట్లా మనం ఉండాలి కదా. మనం చెప్పడానికి ఎన్నో చెప్తాము, కానీ మన దాకా వచ్చినప్పుడు మనం ఉన్నామా లేదా? మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే మనం దాన్ని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతామా? విశ్రాంతి దినం పోతే పోనీలేని ఏమండి, ఎవరు మా కుటుంబంలో ఎవరు చనిపోయినా విశ్రాంతి దినాన్ని నేనైతే ఇక్కడ ఉండి ఆరాధన జరిగించానండి. నా జీవితంలో అయితే ఇక్కడ ఉండి ఆరాధన వాక్యాన్ని చదివించారని నేను విశ్రాంతి దినం నిర్లక్ష్యం చేసి నేను ఎంత గొప్ప, నాకు ఎంత బంధువులైన వాళ్ళు చనిపోయినా కానీ నేనైతే పోలేదండి. నాకు తెలిసిన మనసాక్షి తెలుసు, మీకు కూడా తెలుసు. మా వారు చనిపోయినా కానీ నేను హాజరైందో నాకు తెలుసు. నేను మరి వాక్యం చెప్పింది కూడా మీకు తెలుసండి. మరి నా పరిస్థితి ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వారు క్యాన్సర్లో ఉండి వారు బయటికి రాని పరిస్థితులు అయితే ఏమో, కానీ అయితే నేను గత కాలంలో ఆపరేషన్ అయినప్పుడు రెట్లు అంటండి, వాళ్ళు మారిండు. ఒక ముసరాయన, వాళ్ళ 3 కొడుకులు కోడళ్ళు. అయితే ఆమెకి ఆ భార్యకి కాలు ఎరిగితే కొడుకు కోడలు ఎవ్వరు పని చేయట్లే, ఆమె సేవ చేయట్లే. కాలు ఎరిగితే కండిషన్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు నెగ్గలేరు, దిగలేరు, తినలేరు, తాగలేరు, వాళ్ళు తెలియడం కూడా చేత కాదు. అట్లుంటది, మీరు చూడలేదులే కానీ అట్లుంటదండి. ఆ ముసలాయన వాళ్ళు ఎట్లంట, వాళ్ళు బాప్తిసం తీసుకున్నారంట. ఆయన ఏం చేసింది తెలుసా? ఆ ముసలామని వదిలేసి వేరే ఊరి నుంచి నర్సరావుపేటకి ఆపరేషన్ చేయించుకొని వాళ్ళు వచ్చారు. ఆమె వదిలేసి విశ్రాంతి దినాన నేను ఆలయంలో నేను హాస్పిటల్లో ఉన్నానని చర్చికి వెళ్ళిపోయిందండి. రెట్లు వాళ్ళు విశ్రాంతి దినం ఆమె నెయ్యలేదు. ఆమె కొడుకులు కోడలు ఎవరు లేరు ఆమె దగ్గర. ఆమెకి ఏదైనా ఆయన నుండి అన్ని పట్టాలా, వేషన్లు అన్ని పడితేనే ఆమెకు ముందుకు సాగుతుంది. కానీ ఆమె అక్కడ పెట్టి ఆమె జరిగించి ఆయన పాత గుడ్డలేనండి. అప్పటికి వచ్చి 4-5 రోజులు అయిందంట. వాళ్ళు వచ్చి వాళ్ళకేమో డబ్బులు పడి ఆపరేషన్ వల్ల పాత గుడ్డలు ఉంటే దాంతో ఆయన చర్చికి వెళ్ళిపోయింది. వేరే చర్చికి దగ్గర చర్చి మాటలు ఏర్పడుతుండే వాక్యం నేనెందుకుంటే వెళ్ళిపోయింది. వాళ్ళ రెట్లు చూడండి, ఒక అన్ని ఏం చేస్తున్నారంటే సంపాదించుకుంటున్నారు. విశ్రాంతి దినం పోగొట్టుకోకుండా అన్ని కూడా సంపాదించారు. వాళ్ళు రెట్లంటే విశ్రాంతి దినం పోగొట్టుకున్న అవసరం తెలిసి నాకే అనిపించింది, ఎంత అసలు మనం అనుకుంటే మనకి ఏం లేదేమో చెప్పాలంటే. హాస్పిటల్లో ఉండి ఆయన భార్యను వదిలేసి ఆ కండిషన్ లో వదిలేసి వెళ్ళిపోవటం చూడు అని. అట్లా మనం ఏం చేయాలంటే ఎంత బాగాలేని పరిస్థితి అయినా విశ్రాంతి దినాన్ని వదులుకోవద్దండి. ఈ రోజు మీకు ఏదైనా పాతది గత సంవత్సరం పోనీయండి, గత సంవత్సరంలో మీరు ఎంత నిర్లక్ష్యం చేసినా పోనీయండి, కానీ ఈ సంవత్సరంలో మాత్రము ఆ పాత పాత్రలు మళ్ళీ వండొద్దండి. వండితే ఏమైపోతుందన్నా పాడైపోతుంది. కడగని పాత్ర ఏదైనా కడగకుండా మన పాత్రలో మరలా ముందు ఏదైనా పెద్దది ప్రవేశపెట్టామంటే ఆ ముందు ఉన్న అన్నము కూర పాడైపోతుంది, తర్వాత మనం వండేది కూడా పాడైపోతుంది కదా. కడగకుండా సర్ది దేశాలు మనం వండితే 2 పాడైతే లేవా? పాడై. కాబట్టి మనం ఏం చేయాలంటే పాత చిరుకు ఇప్పుడు దాకా ఏది ఉన్నప్పుడు తీసేయండి. ఇప్పుడు తీసేసి నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాము కాబట్టి మనం ఏం చేయాలి, నూతనంగా మనము దేవుని కలిగి ఉండాలి. నూతనమైనటువంటి పనులతో మనం ముందుకు సాగాలి. నూతనమైనటువంటి ఉద్దేశాలు మనం ఈ సంవత్సరంలో మన హృదయాల్లో నింపుకోవాలి. కాబట్టి మనం చూసినట్లయితే అయితే ఈ విధంగా అయ్యగారు ఏం చేస్తారంటే ప్రమాణాలు చేస్తాడంట. ఏ విధంగా ఈ సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరంలో నువ్వు మనకు ఆ దైవజనులైనటువంటి వారు ఆయన సేవకులకు కానీ ఏ ప్రమాణాలు చేస్తారు, కొన్ని చాలా ప్రమాణాలు చేస్తాడంట. నువ్వు ఈ సంవత్సరంలో అబద్ధం ఆడకూడదు అని కొన్ని ఆ విధంగా ప్రమాణం చేస్తాడంట. నువ్వు ఎవరిని కూడా మరి నిందించకూడదు అని ప్రమాణాలు చేస్తారంట. ఇంకా ఎవరిని కూడా నువ్వు దూషించకూడదు, అట్లా మరి ప్రమాణాలు అన్ని చేయకూడదని చాలా ప్రమాణాలు చేపిస్తారంట. అయితే ఆ విధంగా ప్రమాణం కానీ చేసి ఆ ప్రమాణాలు కానీ తప్పిపోతే వారికి ఏమైతుందంట, శిక్ష వస్తుంది. దేవుని ఎదుట ప్రమాణం కదా. అదే మామూలుగా అయ్యగారంటే ఎవరు తెలుసు, గొప్ప దైవజనుడు కదా ఆయన. ఎంత గొప్ప దైవజనుడు ఆయన.
మరి అయ్యగారి ఎదుట మరి ఆ యొక్క సంఘ సేవకులైనటువంటి వారు మరి చేయనిది చేయనని ప్రమాణం చేసినప్పుడు మరి ఆ మాట తప్పితే శిక్ష వస్తుందా రాదా? ఖచ్చితంగా. కాబట్టి ఆ విధంగా నూతన సంవత్సరంలో కొన్ని ప్రమాణాలు చేయిస్తే కానీ వారిని ఆయన వదిలిపెట్టగల. ఎందుకు బైబిల్ విషయంలో అనేకులు కూడా నూతన సంవత్సరం ఏం చేస్తారు తెలుసా? ప్రమాణాలు చేపిస్తారు. చర్చి అయిపోయినాక నిలబెట్టి ఈ ప్రమాణంలో నువ్వు ఉంటావా, ఈ విధంగా నువ్వు జీవిస్తావా, ఈ కట్టుబాట్లో నువ్వు ఉంటావా, ఈ విధంగా ఉంటే ఉండు, లేకుంటే పో, అంతేనండి. చెప్పా కదా బైబిల్ విషయం అంటే సరదా సంఘం కాదని. సరదాగా ఇష్టం వచ్చినట్టు ఇష్ట ప్రకారంగా జీవించడానికి లేదు. ఎందుకంటే బైబిల్ విషయం అంటే పెళ్లి కుమార్తెను సిద్ధపరిచేది. పెళ్లి కుమార్తె యొక్క అంతస్తులోనికి ఏర్పాటులోనికి బైబిల్ విషయం క్రమం తీసుకొచ్చేది. మరి ఈ యొక్క క్రమం తీసుకొచ్చేదాన్ని మనము సరదాగా తీసుకొని మరి అట్లా చేస్తే మనము జోకులు గీకులు చిన్న బాగా జోకులు చెప్తారు. అక్కడ ఏమైంది తెలుసా? బాగా సగం ప్రబలిపోద్దండి. పెట్టకథలు చెప్పి నవ్వించి ఇగిలిచి పద చేస్తారు వాళ్ళు కదా, వాక్యం చెప్పరు వాళ్ళు. అదండి ఇదండి బాగా నవ్వి ఒక పద చెప్పాడండి పాస్టర్ గారు ఈరోజు. వాక్యం ఏముండదు కదా, అన్ని జోకులు కావాలంటే జోకులు ఛానల్నే కదండి. జోకులు ఛానల్స్ లేవు మనకి. టీవీ పెట్టుకుంటే అన్ని జోకులు ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. జోకులు పెట్టకథలు కావాలంటే అవన్నీ మురిసిపోవచ్చు కదా. చర్చికి ఎందుకు? చర్చికి కానీ బైబిల్ విషయం జోకులు గీకులు వద్దండి. ఎందుకంటే మనకేముందంటే వాక్యం ఉంది. వాక్యం లేకుంటే సబ్జెక్ట్ అనేది లేకుంటే మనం పెట్టకథలు చెప్పాలా. సబ్జెక్ట్ అనేది లేకుంటే మనము జోకులు వేసుకుంటూ అవి చేసుకుంటూ ఇవి చేసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా మన వాక్యం ఉంది కదా, మన దైవజనుల గారు మనకు చాలా వాక్యం ఇచ్చిండ్రు. ఆ వాక్యం అంతా మనం చెప్తే ఎన్ని రోజులు ఎంత వాక్యం చెప్పినా కానీ తరగదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ నూతన సంవత్సరాల్లో మరి ప్రమాణం చేయాలా. మరి మనకి ఆదివారపు ఈ ఆరాధన అయిపోతే మీరు ప్రమాణం చేయమంటే అయ్యగారు ప్రమాణం చేస్తారా? చేసి నిలబడతారా? ఆ విధంగా నిలబడతారండి. మేము సన్నిధి చేస్తామండి అనేటువంటి ప్రమాణం చేయండి అంటే చేస్తారండి? చేయరు కదా. ఎందుకంటే దేవుడు ఏర్పాటు లేదు. దేవుడు పిలిస్తే కదా ఫస్ట్. దేవుడు పిలిస్తే జ్ఞానం మనస్సాక్షి చెప్తే సరే పనులకు పోయేవాళ్ళు పోనీయండి. వాళ్ళు పనులకు పోవాలా, వారి కష్టం వాళ్ళకి ఉంది. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేయాలి? దైవ సన్నిధి చేయాలా లేదా? దైవ సన్నిధి ప్రతి దినము కూడా ఏం చేయాలంటే అయ్యగారు అంటారు, అయ్యగారు 3 గంటలకు లేచి 5 గంటల వరకు కూడా దైవ సన్నిధి రోజు తెల్లారుజామున చేస్తారంట. మరి కూట సన్నిధి అనేకులతో చేపిస్తాడు రోజు. కానీ మనం కూడా నూతన సంవత్సరంలో ఏం చేయాలంటే దైవ సన్నిధి చేయండి. పనులకు పోయే వాళ్ళు ఎవరైనా ఉంటే పురుషులు కానీ స్త్రీలు కానీ వారు తెల్లవారుజామున లేచి చేస్తే మరి పనులు లేనటువంటి వారు ఏం చేయాలంటే రోజు ఈ కూట ప్రార్థనలో కూట సన్నిధిలో ఏకీభవించి దేవుణ్ణి స్తుతించాలి. అయితే చూసినట్లయితే ఆ విధంగా సన్నిధి చేయకపోతే మనం ఏమైపోతామంటే రాకకు సిద్ధపడలేమండి కదా. పెళ్లి కుమార్తెను వేమమ్మా అని సవాలు చేస్తారు. పెళ్లి కుమార్తెను వేమమ్మా అని సవాలు చేస్తారు. ఆ సన్నిధి కాస్త చేయకపోతే సతికల పడతారు. ఆ సన్నిధి కాస్త చేయకపోతే సతికల పడతారు. చేయాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు కలుగును. చూడండి, మరి దైవ సన్నిధి చేస్తేనంట సమస్తమైన మేలు కూడా కలుగుతాయంట కదా. సన్నిధి చేయకుండా మేము పెళ్లి కుమార్తెలము, మేము ఎత్తపడతాము, మేము రాకడికి సిద్ధపడతాము అనే వారు ఎవరైనా ఉంటే అలాంటిది భ్రమే. అది భ్రమే. సన్నిధి చేయకుండా మేము కూడా వెళ్ళిపోతామండి అనే వారు ఎవరైనా ఉన్నారంటే ఆ వెళ్ళిపోవడం అనేది బ్రహ్మ. అలాంటివి ఏమన్నా ఉంటే మర్చిపోవాలి కదా, మర్చిపోవాలండి. కాబట్టి సన్నిధి ఏం చేయాలంటే ఈ సంవత్సరము మీరు పాతగా ఉండొద్దండి, నూతనముగా మీరు మారండి. నూతనముగా మీరు చదువుకునే పిల్లలు ఉన్నారండి, చదువుకునే పిల్లలు మేము పోస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు బయటకు వెళ్ళాలి. వాళ్ళకి ఇప్పుడు కుదరదేమో అయినా కానీ ఒకసారి నేను ఒక వాక్యం చెప్పానండి. ఏం వాక్యం తెలుసా? మీరు పూత పట్టి ఫలించి మరి వృక్షములయ్యి పుష్పములయ్యి
పక్కనించాలని ఒక వాక్యం చెప్పారు తెలుసా, పరమగీతము. ఆ పరమగీతం వాక్యం చెప్పినప్పుడు అప్పుడు ఏమిటో తెలుసా, ఒక తల్లి అండి నా కళలో చూపిస్తుంది. ఒక తల్లి వారి గృహం ఇంట్లోకి తీసుకుపోయి నన్ను కళలో వెనక పక్క ఆమె ఏం చేసిందంటే ఒక ద్రాక్ష చెట్టు ఇస్తుంది. ఇంత చెట్టు అయింది ఆ ద్రాక్ష చెట్టు వెనక పంచలు. ఆ ద్రాక్ష చెట్టు ఏమైంది తెలుసా, దానికి ఫలాలు ఉన్నాయి, ద్రాక్ష పండ్లు అంతా కూడా చిన్న పిందెలు గుత్తులు ఉన్నాయి. కానీ ఒకే ఒక్క గుత్తు మాత్రం నల్లగా కాయలు మగ్గి ఇంతలా ఉన్నాయండి. చూడండి మరి అలాంటి అనుభవం చూస్తున్నారు. నాకు తెలియదండి వారు సన్నిధి చేస్తున్నారు, వారు సిద్ధపడుతున్నారు. ఎట్లా తెలుస్తుంది మీ ఇళ్లలో మీరు సన్నిధి చేసి మీరు ఎవరు సిద్ధపడేది నాకు తెలియదు. కానీ దేవుడు అయితే నేను సన్నిధి చేస్తాను కాబట్టి నాకు అన్ని చూపిస్తాడండి. నాకు దేవుడు అన్ని చూపిస్తాడు. ఆ విధంగా ఆ ఫలాలు అది ఏం చేస్తుందంటే నన్ను తీసుకుపోయి చూపిస్తుంది. ఇక మా ఇంట్లో ఈ ఫలాలు అని చూపించినప్పుడు మరలా ఏం చేస్తుంటే అవి నువ్వు తీసుకుంటుంది. నాకు వస్తుంది మీరే ఉంచుకోండి అని నేను చెప్పేసి వచ్చేసిన. మరలా మాకు ఏమైందంటే పదార్థం లేక ఇంటికి తీసుకొని వచ్చి నాకు తెలియకుండా నా దగ్గర పెట్టిపోయింది ఆ గుర్తు, పండిన గుర్తు. అంటే మా జీవితం కూడా ఫలిస్తుంది అని ఒకటి నాకు ఆ మనసులో ఉన్నది దేవుడు నాకు చూపించిందండి. అంటే ఆ కుటుంబం ఫలిస్తుంది అని కదా. మరి సన్నిధి చేసేవాడు దేవుడు అన్ని చూపిస్తాడండి. ఒకసారి ఏం జరిగిందంటే ఒక పురుషుడండి ఇక్కడ మన సంఘంలో వచ్చి అయ్యగారి దగ్గర ఉంది, అయ్యగారు నేను పెళ్లి కుమార్తె అయితాను సిద్ధపరచండి అని ఎంతో పోరాడుతున్నాడు. మీరు ఏం చెప్తే అది ఇంత అంటున్నాడు. పెళ్లి కుమారులాగా అంతా అలంకరణ ఆ కుమారుడికి, అంటే చీర కాదండి, అతను కాసిన పంచి, ఒక కండువ, అంత పెళ్లి కుమారుడు లాగా ఒక సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అయితే ఆ పిల్లలు ఉంటున్నాడు, మా అమ్మ మా భార్య మా అత్త నన్ను ఆటంకపరుస్తున్నారని చెప్తున్నాడు అబ్బాయి నాతో. పెళ్లి కుమార్తెని సిద్ధపడాలంటే మా అత్త నా భార్య నాకు ఆటంకంగా ఉండాలని సిద్ధపడట్లేదని చెప్తున్నారు. నాకైతే చాలా వరకు అన్ని తెలుస్తాయండి. అయితే మరి మీకు చెప్తే మాత్రమే నమ్ముతారు నమ్మరు. కానీ అయితే మన సంఘంలో ఒక బిడ్డ తల్లికి బాగలేదంట, బాగలేదు. ఆ బాగలేక ఆమె హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆమెను తీసుకొచ్చేది, ఆమె తీసుకొచ్చినాక చనిపోతుందంట. ఆమెకు బ్రతుకు ఆ పని అయిపోయింది, బ్రతుకుతుంది, ఆమె చనిపోతుంది. ఆ చనిపోయే విషయం ఆమెకు తెలియదు. ఆ విషయం కూడా దేవుడు నాకు చూపించాను. నేను వెంటనే మా అమ్మకు చెప్పాను, మన సంఘంలో ఒక స్త్రీ తల్లికి ఏదో బాగలేదు మా, ఆమె హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్లో నుంచి ఆమెని మరి బతకదని తీసుకొని వచ్చినాక ఆ పాత గుడ్డలైన ఆకలి పెట్టుకొని వచ్చారు. ఆమెకు తెలియదు, ఆమె బాగానే మాట్లాడుతుంది, అందరితో బాగానే ఉంది అనుకుంటుంది. ఆమె చనిపోతుందంట, దేవుడు నాకు చూపించింది అని. తర్వాత ఒక ఆమెకు నిత్యమైన బాగాలేదండి, అది నా వరకు వచ్చింది. నేను చెప్తున్నా కదా ఆమెకు బాగాలేదని. ఒకసారి మన చర్చిలో ఓ మూగ అబ్బాయి ముందు వచ్చేవాడు. ఆ అబ్బాయి చనిపోయే విషయం కూడా నాకు ముందే చూపించారండి, చనిపోక ముందే. ఆ అబ్బాయి చనిపోలే, కానీ అబ్బాయి చనిపోయేది, ఆ అబ్బాయి శవాన్ని తీసుకొని వచ్చేది, ఏ సుమ్మో అక్కడ టెంట్ వేసేది, అన్ని ముందే చూపించింది, చనిపోక ముందే అలా చూపించింది. అట్లా దేవుడు ఏం చేస్తాడంటే సన్నిధి చేసే వారికి ఏం చేస్తాడంటే ఆయన అన్ని ముందే చూపిస్తుంటాడు. ముందే నేను అప్పుడు కూడా చాలా మంది చెప్పారు, ఆ అబ్బాయి చనిపోతాడేమో, ఆ అబ్బాయి బాగలేదు, ఆ అబ్బాయికి టెంట్ వేసిండ్రు, ఆ అబ్బాయి సుమోలో శవాన్ని తీసుకొని వచ్చిండ్రు, ముందే చెప్పేసి ఎప్పుడు అట్లానే చనిపోయి. అట్లా కొన్ని దేవుడు మరి సన్నిధి అనేది చాలా విలువైంది. సన్నిధి మనం ఇచ్చేయాలి. సన్నిధిలో ఉంటే మన పాపాలు పోతాయి, సన్నిధిలో ఉంటే రుణాలు పోతాయి, సన్నిధిలో ఉంటే బాధలు పోతాయి, సన్నిధిలో ఉంటే అప్పులు పోతాయి, సన్నిధిలో ఉంటే అన్ని కూడా పరిష్కారం అయిపోతుంది. సన్నిధి అని అంతా పరిష్కారం అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి ఈ సంవత్సరంలో మనము సన్నిధి చేయాలి. నిజంగానే ఒక గంటైనా మనం మోకరించి దేవుని ఎదుట మరి కనపడి మాట్లాడమని మన పాపాలు ఒప్పుకొని మనము సన్నిధి చేసేటువంటి వారుగా మనము ఈ సంవత్సరంలో మనము సన్నిధి చేయాలి అనేటువంటి ఉద్దేశం కలిగి మనం ఉండాలండి. సన్నిధి చేయకుంటే మరి ఎవరైనా కానీ ఏం కాదు పెళ్లి కుమార్తె కాదు. సన్నిధి చేయలేదండి, నేను సిద్ధపడిపోయానని అనుకోవద్దండి. సన్నిధి చేయకుండా మీరు తెల్లార్జమైనా సన్నిధి చేయాలి, మధ్యలో మరి మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పూట సన్నిధి కూడా ఉంది. అది ఎంత భాగ్యం తెలుసా, పూట సన్నిధి ఉండటము. పెద్ద పెద్ద చర్చిలలో 10-20 చర్చిలు కట్టించుకొని వారికి అక్కడ ఉండడానికి సమయం లేక, సన్నిధి జరిగించడానికి సమయం లేక సేవలు తిరుగుతున్నారు. సన్నిధి చేయించే పాస్టర్లు లేరు. మనకైతే ఏముంది తెలుసా, సన్నిధి ఉంది. సన్నిధిలో మీరు సిద్ధపడండి. సన్నిధిలో కానీ మీరు సిద్ధపడలేదనుకో మీరు ఏమైపోతారంటే నరకానికి వెళ్ళిపోతారు కదా.
నరకానికి వెళ్ళిపోతారండి. నరకానికి వెళ్ళిపోతే అయితే ఆ నరకము ఎట్లుంటది? నరకానికి వెళ్ళిపోతే పోయినామంటే నరకం ఎట్లుంటది తెలుసా? ఈ భూలోకంలో మనకి అన్ని శిక్షలు కలిపి వేసినా కానీ, అంత బాధలు, కష్టాలు, నష్టాలు అన్ని ఒక్కసారి మన మీద వేసినా కానీ, అయితే అంత కన్నా శ్రమ అయింది నరకం కదా. అందుకే మరి 7వ శ్రమ లోక ఆరంభం నుంచి ఇప్పటి వరకు అలాంటి శ్రమ రాలేదు, మరి అలాంటి శ్రమ కలగలేదు అని అంటారు కదా పరిశుద్ధ గ్రంథం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మరి లోక ఆరంభం నుంచి మనం చూసినట్లయితే కొన్ని మనం చెప్పగలుగుతామండి. అయ్యో వారి పెద్ద జబ్బు వచ్చిందండి, చాలా హింస పొందారు అంటే అదే జబ్బుల్లో వెళ్ళమంటారు. అయ్యో మాకు కూడా వచ్చిందని మేము కూడా అంత అనుభవించామంటారు కదా. ఇప్పుడు నాకు చెయ్యి ఇరిగిందండి, మరి అబ్బా చెయ్యి ఇరిగినప్పుడు చాలా బాధపడ్డానండి అని నేను చెప్తా. అప్పుడు ఇంకో వాళ్ళు తిరిగినోడు, అయ్యో నేను కూడా బాధపడ్డాను. కాలు ఇరిగినోడు మొత్తం బాడీ అంతా ఇరిగిపోయి మొండి మొక్కడు ఉన్నాడు, అయ్యో నా బాధ ఎవరు మీరు చూడలేదు, మరి నేను అంత బాధపడ్డా, మొండి మొక్కటే ఉంది అని అన్నారనుకో మరి ఆ బాధ ఇంకొకళ్ళు అంటారు నాకు కూడా అంతా ఇరిగిపోయి మొండెము. ఎక్కడ ఒక్కసారి ఉంటారు ప్రపంచంలో అంతా పోయి మొండెం ఒకటి నేను కూడా అనుభవించే బాధపడ. కానీ దేవుడు అంటున్నాడు లోక ఆరంభం నుంచి ఇప్పటి వరకు అలాంటి శ్రమ రాలేదంట. ఎలాంటి శ్రమతో కూడా ఆ శ్రమని పోల్చుకోకూడదు. నరకానికి వెళ్ళేటువంటి శ్రమ, 7వ మహాశ్రమంలో విడవబడేటువంటి శ్రమ. అయ్యో మేము భూలోకంలో ఆయన పనులు కంటే అది నేను అనుభవించానండి ఆ పనులు కంటే మనం చెప్పుకుంటాం కదా. కానీ నరకానికి వెళ్తా ఈ భూలోకం నేను అనుభవించాను, 7వ శ్రమంలోకి వెళ్ళినప్పుడు ఈ భూలోకంలో నేను ఎంతకంటే ఎక్కువ చూశాను, ఇది చూశానంటానికి లేదు ఎవరికి. అంత కఠోరమైనటువంటి ఎంతో పనిష్మెంట్ అంటే అది మరి చెప్పలేము. భూమి మీద ఎప్పుడు అనుభవించలేదు, ఎవ్వరూ అనుభవించలేదు. ఎలాంటి మనిషి ఎంత నరక యాత్ర భూమి మీద అనుభవించినా ఆ నరకంలో అనుభవించేటువంటి శ్రమతో మనము పోల్చుకోలేము. అంత శ్రమ నరకంలో. కాబట్టి మరి నరకానికి వెళ్ళటము, మరి ఈ సంవత్సరంలో కూడా మీరు సన్నిధి నిర్లక్ష్యం చేసి నరకానికి వెళ్ళటం మీకు ఇష్టమా? నరకానికి మేము వెళ్తామని ఏం పర్వాలేదు, అయితే మా భూలోకంలో కూడా కొన్ని అనుభవించాం కదా, అక్కడ కూడా బాగుంటుంది అనుభవిద్దామని అనుకుంటారా? అనుకోవద్దండి. ఎందుకంటే మీరు రాత్రులు మాకు వచ్చేది ఏం లేదు, కానీ అది మా బాధ్యత. చెప్పటం మా బాధ్యత. వినండి, వినకపోండి, అది ఎవరిష్టమో మీ ఇష్టమే అది కదా. చెప్పటం మాత్రమే మా బాధ్యత. కాబట్టి సన్నిధి ఏం చేయాలండి? సన్నిధి మనం చేయాలి. సన్నిధి మరి దేవుని చూసేటువంటి వారిగా మనం ఉండాలి. ఒంటరి సన్నిధిలో మనము మరి గడిపేటువంటి వారిగా మనం ఉండాలి. దేవునితో సహవాసం చేసి మరి మన యొక్క జీవితాల్లో ఈ దినమున కృతజ్ఞత అనేది ఏదన్నా దేవునికి చూపించాలి. మీరు మాకు ఏం జరిగింది కృతజ్ఞత ఏదైనా చూపించాలి అంటే దేవుని యొక్క పనులు చేస్తే మనం స్తుతి చెల్లించలే కదా. కొంతమంది స్తుతి 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 ఊపిరాకునంటారు, అంటే అది స్తుతి అవుతుందా? స్తుతి అవుతుందా? ఎవరైనా మీకు ఎవరైనా మేలు చేసిననుకో మేలు 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 అంటే మీకు సంతోషం ఉంటుందా? నువ్వు నాకు పలాని విషయంలో పలాని రోజు నాకు ధనం ఇచ్చావు, వస్తువు ఇచ్చావు, ఆ రోజు అది ఇవ్వకుంటే నేను ఏమైపోదును అని 10 మందికి చెప్తే అప్పుడు నీకు ఏమైతుంది? సంతోషం వేస్తుంది, నీకు ఆనందం వేస్తుంది. అది కృతజ్ఞత. నా కృతజ్ఞత. నువ్వు నాకు ఏదైనా సహాయం చేసినప్పుడు నేను 10 మంది చెప్తా ఏమో కృతజ్ఞరాలు, ఏమా కృతజ్ఞత చూపిస్తుంది అందరికీ చెప్తున్నట్టు కదా. దేవుడికి కూడా మనం ఏదో దేవుడికి ఇవ్వటం కాదండి, మన జీవితాన్ని ఆయనకి ఇవ్వటము, మన కృతజ్ఞత చూపించటమే. మన జీవితాలని మనం ఏం చేయాలి? ఆయనకి ఇస్తే చాలుగా అదేంటి? స్తుతి జరిగినట్టే కదా. కాబట్టి మనం నూతన సంవత్సరం ఒక తీర్మానం చేసుకోండి. పాత సంవత్సరం లాగా మీరు ఉండొద్దండి, ఎందుకంటే అది నరకానికి దారి. సన్నిధి చేయకుంటే ఎవ్వరు కూడా పరలోకం వెళ్ళలేరు. ఇప్పటిదాకా మీరు సన్నిధి చేయకపోయినా ఈ నూతన సంవత్సరంలో మీకు ఏం పనులు ఉన్నాయండి? ఒక శుక్రవారం మీరు రాలేదా? శుక్రవారం అన్న మీరు రాలేరా? మంగళవారం అన్న మీరు రాలేరా? మీకు ఏం పనులు చెప్పండి. మాకు 24 గంటలు మేము చెయ్యలేని పనులు పొద్దు శాతం మేము చేస్తున్నామని అనేవాళ్ళు ఉన్నారా? లేదు కదా. కానీ కొంత సమయం ఈ సంవత్సరం మీరు తీర్మానం చేసుకోండి. ఈ సంవత్సరంలో నేను కృతజ్ఞత అయ్యా, నేను చనిపోయేదాన్ని మీరు బ్రతికించారు. ఒక్క క్షణము మరణంలో వ్యక్తిగతంగా వచ్చి అట్లా పోయిందయ్యా, ఒక్క క్షణం ఇబ్బంది, ఇరుకు, ఆపద, కష్టం, ప్రమాదం నా దగ్గర అట్లా వచ్చి అట్లా తప్పించావయ్యా కదా. కాబట్టి నేనేం చేస్తా?
నీ దగ్గర ఉంటా, నేను చూస్తాను, నీ కృతజ్ఞత చూపిస్తానని ఆయన ఎదురు ఏం చేయాలంటే మరి మీరు ఈ సంవత్సరంలో పాతలాగా మీరు ఉండొద్దండి. పాత జీవితము అదే కంటిన్యూ మీరు చేయొద్దండి. పాత జీవితాన్ని మీరు కొనసాగించొద్దండి. సంవత్సరంలో మరలా నూతన హృదయం కలిగి కొద్ది సమయము ఒక్క రోజైనా, వారానికి ఆదివారం కాకుండా ఒక్క రోజైనా దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నించండి. మీకు ఏమైనా పోతుందా? మీకు ఏమైనా నష్టం వస్తుందా దేవుని సన్నిధిలో ఉంటే? ఏం నష్టం రాదు కదా. అన్ని చర్చిలో చూడండి, ఏమి లేదు, పెట్టకథలు జోకులే. కానీ ప్రతి నిత్యము వారు ప్రార్థన పోయి ప్రార్థన, వారు పాస్టర్లు పట్టించుకోవాలంటే వాక్యం చెప్పట్లేదు. కానీ ఆ వాక్యం మాత్రం తీసి పెడితే వెళ్ళి ఒక అర్ధగంట పావుగంట ప్రార్థన చేసుకుని పాట పాడుకొని ఇంటికి వచ్చేస్తున్నారు. కానీ మీకు దైవ సేవకులు మీరు ఉండి మీకు అన్ని జరిగిస్తుంటే తెలియట్లేదు కదా, తెలియట్లేదు. కాబట్టి ఇవన్నీ ఒక దినంలో లెక్క చెప్పకుండా మనం ఏం చేయాలంటే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. సంవత్సరంలో మీరు తీర్మానం చేసుకోండి, అయ్యా నేను వారానికి మరి ఒక్క రోజైనా 2 సార్లైనా ఈ ఆలయానికి వస్తా అని మీరు తీర్మానం చేసుకొని నడవండి ఈ సంవత్సరంలో. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మరి సిద్ధపాటు కలిగేటువంటి ఏర్పాటులోకి మీరు వస్తారండి. మరి ఆ విధంగా చూసినట్లయితే మరి మనము సన్నిధి చేయటం ఎందుకు అని అంటే దేవునితో సహవాసం చేయటానికి కదా, దేవునితో మాట్లాడటానికి. దైవ సన్నిధి అంటే దేవుడు కనపడి మాట్లాడతాడండి, నమ్ముతారు కదా. దైవ సన్నిధి అంటే దేవుడు కనపడి మాట్లాడతాడు. ఆయన కొంతమందికి దర్శనాల ద్వారా కనపడి మాట్లాడతాడు. ఆయన దైవ సన్నిధి చేసేవారు కొంతమందికి స్వప్నాల ద్వారా కనపడి మాట్లాడతాడు. ఆయన కొంతమందికి ముఖాముఖిగా కనపడి మాట్లాడతాడు. ఈ విధంగా మనం దైవ సన్నిధి చేయాలి. దైవ సన్నిధి చేసి మనము దేవునితో గడపాలండి. మన కుటుంబ సభ్యులతో మనము మరి దేవుడైతే మనల్ని పుట్టించాడండి. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని చూసి దేవుడు సాటి అయిన సహాయమును అవ్వమని సహాయంగా మరి ఆదాముకి ఇచ్చినండి. మన జీవితంలో కూడా మనం మరి ఈ జీవితం మనకు ఉందండి, మనకి సహాయంగా ఎవ్వరు లేకుంటే మన పరిస్థితి ఎట్లా ఉంటది? మనకు మాట్లాడే వారు ఎవ్వరు లేరనుకో, మనల్ని పలకరించే వారు ఎవ్వరు లేరనుకో, మనం ఎట్లా ఉంటామండి? ఎట్లా ఉంటాం? ఒక రోజు కానీ పిల్లలు తల్లిదండ్రులతో, తల్లిదండ్రులు పిల్లలతో, భార్య భర్తతో, భర్త భార్యతో ఒక 4 రోజులు మాట్లాడలేదనుకో ఎట్లుంటది? ఇంట్లో మనం మాట్లాడట్లేదు, మనం అడిగిన దానికి సమాధానం ఇవ్వలేదనుకో అసలు ఎంత బాగుంటది కదా. అయితే దేవుడి యొక్క లక్షణమే అది మన లక్షణం కదా. దేవుడికి కూడా అదేనండి, మనతో సహవాసం చేయాలని దేవుడు మనం కలగ చేసుకున్నాడు. మనతో ఉండాలా, మనతో ముచ్చటించాలా, మనతో మాట్లాడాలని ఆదాము దగ్గరికి అవ్వమ్మ దగ్గరికి ప్రతి చల్లపూట సమయంలో దేవుడు వచ్చి మాట్లాడటము, దర్శించటము, ఆదామవ్వలతో ముచ్చటించటము చేసి ఉన్నాడు పాపం లేనప్పుడు. అయితే ఈ రోజు దైవ సన్నిధి అంటే దేవుడు ఏం చేస్తారంటే మనం దేవునితో మాట్లాడటము, దేవుడు మనతో మాట్లాడటం. ఈ యొక్క మరి సన్నిధి యొక్క అనుభవం దేవుడు మనతో మాట్లాడుతుంటే మరి దేవుడికి ఎంత బాధ తెలుసా? మనము మన కుటుంబ సభ్యులు మనతో మాట్లాడుకుంటే మనం ఎంత బాధపడతామో అంత బాధ దేవుడు కూడా పడతాడండి. మీరు దేవుని దగ్గర దేవుని సహవాసంలోకి రాలేదనుకో, నా కుమారుడు నాతో మాట్లాడటానికి, నా కుమార్తెను నాతో మాట్లాడటానికి రావట్లేదని ఆయన ఒంటరిగా ఉంటాడు. ఒంటరితనము ఆయన మరి గుణము కాదు, లక్ష్యము కాదు, స్వభావం కాదు. ఆయన అందరితో మాట్లాడాలి, అందరికీ కనపడాలి అనేదే ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక మనం ఏం చేయాలంటే మనము సన్నిధి చేసేటువంటి వారుగా మనము కనపడాలి. మనం సన్నిధిలో మరి సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మనము మరి ఈ సంవత్సరంలో మనము ఆ విధముగా తీర్మానం చేసుకోవాలి. ఈ రోజు మనము ఆ విధంగా ఒడంబడిక చేసుకొని ఈ నూతన సంవత్సరం 2025వ సంవత్సరంలో మనం ఆ విధంగా గడపడానికి మనం చూడాలండి. మరి మూడవదిగా చూసినట్లయితే మనం ఏం చేయాలంటే బైబిల్ చదువుకోవాలి. సంవత్సరం బైబిల్ చదువు. మరి గత సంవత్సరాల్లో బైబిల్ చదివేవారు ఉండొచ్చు కదా, ఉంటారండి. ఒక్కరో ఇద్దరైతే ఎరకపోతారా? బైబిల్ చదువుతామండి, రోజు బైబిల్ చదువుతాం మేము అనేవాళ్ళు ఒక్కరే. కానీ ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోవాలా, నేను రోజు బైబిల్ చదువుకుంటాను అని. ఈ నూతన సంవత్సరం అయ్యగారు అందుకేనంట మరి వృద్ధులైనటువంటి వారిని కూడా అయ్యగారు ఏం చేస్తుంటే బైబిల్ చదువుకోమంటారంట. వారు ఏమంటారంట, మాకు చదువు రాదయ్యా, మాకు కళ్ళు కనపడవయ్యా అని అంటారంట. అయితే అయ్యగారు అంటారంట, కళ్ళు కనపడకున్నా చదువు రాపోయిన చదువు నేర్చుకొని బైబిల్ చదువుకోంటారు. ఆ కాలంలో తెలుసు కదండి, చదువు రాదు చాలా మందికి కదా. చదువు అనేది ఆ కాలంలో చదివించడం చాలా తక్కువ. మనుషులు అసలు డెవలప్ అయిందంటేనే
మన యొక్క ప్రపంచం డెవలప్ అయిందంటే చెప్పాలంటే కొద్ది సంవత్సరాలే కదా, ఇంత డెవలప్లోకి వచ్చింది. మనం ఆశ్చర్యం అనిపిస్తుంది. గత సంవత్సరంలో అసలు ఒక 200 సంవత్సరాల క్రితం చూస్తే మనకి ఏమి లేవు, ఒక లైట్లు లేవు, ఒక వాహనాలు లేవు, ఒక పనులు లేవు, అసలు చెప్పాలంటే చదువు లేదు, ఏమి లేదండి. ఇప్పుడు చూసినట్లయితే ఎంత టెక్నాలజీ వచ్చింది మనకి. సెల్లులు, ఎక్కడో ఉన్నోళ్ళతో మనం మాట్లాడటం, వీడియో కాళ్ళు, ఎక్కడో ఉన్నోళ్ళు మనం చూడటం, వెంటనే ఒక వార్త ఎక్కడో ప్రపంచంలో జరిగితే నిమిషాలు జరగకముందు జరుగుతుంటే ఇక్కడ తెలిసిపోవడం కదా. అంత టెక్నాలజీ. మేము చిన్నపిల్లలప్పుడు కూడా ఇంత టెక్నాలజీ లేదండి. మాకేమో 100 సంవత్సరాలు లేవు. మేము చిన్నపిల్లలప్పుడు కూడా అంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చింది. అయితే రాయగారు బైబిల్ని ఇప్పుడు బాగా చదవాలి. ఈ సంవత్సరం ఏం చేయాలంటే నేను రోజు కొన్ని అధ్యాయాలు నేను బైబిల్ చదువుకుంటానని తీర్మానం చేయాలి. ఎవరు? అందరూ మీరు బయటకు పోండి, కాలేజీకి పోండి, మీరు బైబిల్ చదువుకోవాలని తీర్మానం చేసుకోవాలి. బైబిల్లో మరి చదివేటటువంటి వారిగా ఉండాలి. మరి అయ్యగారు ఆ విధంగా మరి చదువు నేర్చుకొని చనిపోయే వాళ్ళని కూడా నేర్చుకొని బైబిల్ చదవమంటాడంట. అయితే అంత కఠినంగా ఎందుకు చెప్పాడు అయ్యగారు అంటే బైబిల్ చదవటం, అంత ఇంపార్టెంట్ అనమాట. బైబిల్ చదివి చాలా ముఖ్యమైన విషయం. బైబిల్ చదవటం నేర్చుకోలేనే చదవాలి. అయితే అందుకే కదా ప్రభువుని అంటున్నాడు, సాతాను శోధించినప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ బ్రతకటము దేని వలన? దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు అని అంటున్నాడు. కనుక దేవుని యొక్క నోటి నుండి వచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మాటలను మనం ఏం చేయాలంటే మరి రోజు చదువుకోవాలి. మరి చదువు లేదండి అని అనుకునే వారు ఎవరైనా ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేయాలి? మనకి సెల్లులు ఉన్నాయి కదా, సెల్లులు ఎవరింట్లో లేవు, అందరింట్లో ఉన్నాయి. వారు ఏం చేయాలంటే మరి ఆ సెల్లులు ఆన్ చేసుకొని, మనకి ఇప్పుడు సెల్లుల్లో కూడా ఏముంది? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం ప్రతి అధ్యాయం చదివినిపించటం ఉంది కదా. అయితే మీకు మీకు చదువు రాదు, అది పెట్టుకొని మీరు ఒక 5 అధ్యాయాలు, ఒక 10 అధ్యాయాలు రోజు వినాలి. చదువు లేనటువంటి వారు కూడా మాకు చదువు రాదు అని అనకూడదు. ఆ సెల్లు మీరు అన్ని తెలుసండి. సెల్లుల్లో ఎంత చదువు రాకుండా ఫోన్ పే చేయడం తెలుసు, వీడియో కాల్ చేయడం తెలుసు, ఇంకా అసలు నాకు తెలియదు అవన్నీ. నాకు తెలియదండి, మీరు అనుకుంటారేమో నాకు ఆ సెల్లును పట్టుకొని వీడియో కాళ్ళు, ఫోన్ పే నాకు తెలియదు ఇంతవరకు. అందులో మాకు సెల్లు లేదు అసలు. ఈ మధ్య 1 సంవత్సరం అయింది. ఆ సంవత్సరంలో ఏదో కొద్ది క్షణంలో తీసుకుంటే దాంట్లో ఏదన్నా కొంచెం న్యూస్ లేకుంటే దేవుని వాక్యాలు మంచి చూస్తా, కానీ చెడు మాత్రం నేను ఎప్పుడు చెడు. కానీ నాకు తెలుసుకునేంత లేదు నాకు ఆ సెల్లు కూడా. కానీ ఇప్పుడు ప్రతి చదువు రానప్పుడు అన్నీ తెలుసు కదా. సెల్ ఆన్ చేయడము, సెల్లులో ఏమేమి ఉంది, ఎట్లా చేయాలో అన్నీ మరి గూగుల్లో పెట్టడం, గూగుల్లో చేయటం అన్నీ తెలుసు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మరి వాక్యంలో చదువు రాని వాళ్ళందరూ కూడా వాక్యం పెట్టుకొని వాక్యం సంవత్సరము మరి ప్రతి వారు వినాలి. చదువు వచ్చిన వారందరూ కూడా ఏం చేయాలి? చదువుకోవాలి. చదువుకుంటారా? వాక్యం వింటారమ్మా? అసలు మేము నీ మాట వినట్లేదు, నువ్వు వాక్యం ఎక్కడ అంటావా? మీ మాట అసలు మీరేమో చివరి కూర్చున్న వాళ్ళు, మీరు ఎవరికి వెళ్ళి చూస్తే నాకు కనపడదు. ఎండ నాకు ఇక్కడ వాళ్ళు నాకు కనపడతారు, చివరి వాళ్ళు కనపడరు. ఇక్కడ ఉంటే మీకు అర్థమవుతుంది కదా. మీరు ఎవరికైతే నిద్రపోతున్నారో, కళ్ళ పెట్టుకుని ఊపుతున్నారో, లేకుంటే ఏం చేస్తుందో నాకు అర్థం కాదండి మీరు. కాబట్టి మీరు ఏం చేస్తారండి? సంవత్సరం తీర్మానం చేసుకుంటారా మీరు? తీర్మానం అసలు ఏం చెప్పారండి? నేను ఇదేమి తీర్మానం ఇప్పుడు చెప్పాలి అనుకున్నా చెప్పండి. దేనికి తీర్మానము? రోజు బైబిల్ చదువు రాని వాళ్ళైతే వినాలి. దేంట్లో పెట్టుకొని? సెల్లులో పెట్టుకొని వాక్యం వినండి. ఈ సంవత్సరము ఆ విధంగా మీరు తీర్మానం చేసుకోండి. మరి చూసినట్లయితే అయితే ఇంకా చూసినట్లయితే ఆయన మరి వాక్యం చెప్తున్నారు. మరి ఇంకా 5వ పాయింట్గా చూసినట్లయితే మనము ఇప్పుడు దశమ భాగము దేవునికి ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. మరి మొదటిగా చూసినట్లయితే ఏం చేయాలండి? మొదటిగా కొన్ని అంశాలు, కొన్ని తీర్మానాలు చెప్పారు కదా, చెప్పండి మీరు. మొదటిగా ఏదైనా చెప్పండి. ఇప్పుడు చెప్పిన తీర్మానాలలో
విశ్రాంతి దినమును పాటించాలి. విశ్రాంతి దినమును టయానికి రావాలా. విశ్రాంతి దినంలో ఇంట్లో ఉండకూడదు, ఎంత పనైనా. రెండోది చెప్పండి, చెప్పండి రెండోది. నాకు ఏర్పడలే. దైవ సన్నిధి చేయాలి. మూడోది చెప్పండి, బైబిల్ చదువుకోవాలి. నాలుగోది చెప్తా. నాలుగోది అండి, మనం ఏం చేయాలంటే మరి నాలుగోది చూసినట్లయితే మనము సంస్కారము తీసుకునేటువంటి వారిగా ఉండాలి. సంస్కారము తీసుకోవాలండి. సంస్కారము మరి మనం ప్రతి నెల తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలంటే అయ్యగారు ఏం చేస్తారంటే సంస్కారం తీసుకునేటప్పుడు ఆయన మరి ఒక వారం ముందు నుంచి కూడా ఆయన బ్రతిమలాడుకుంటాడంట. అయ్యా నేను సంస్కారం, ఎవరినైనా కొంచెం మాంసం శరీరంలో నుంచి కోసి అయ్యా అని పోషిస్తారా? ఎవరైనా ప్రపంచంలో పోయి అంత మాంసం ఇయ్యండి ఇస్తారా? తక్కువ అండి. తన పిల్లలకి ఇవ్వడం కూడా తక్కువ. మరి ఒక ఆయనకి కిడ్నీ చనిపోతే ఒక కిడ్నీ భారీ ఏమంటే నీ సాగు నీది నా సాగు నాది అన్నదంట. ఎవరి సాగు ఎవరికి ఏమి, ఒక కిడ్నీ చనిపోతే భార్యని ఒక కిడ్నీ ఒక 2 కిడ్నీలు చనిపోయినాయి. ఒక కిడ్నీ ఇస్తే భార్య అయితే బతుకుతాడంటే ఎవరికి సాగు ఇస్తే వాళ్ళు కావాలి. నీ సాగు నీది నా సాగు నాది, నేను నీకు ఇచ్చి ఒక కిడ్నీతో నన్ను సాగు అంటావా అన్నదంట. కాబట్టి మనము ఏ విధంగా ఉందంటే దేవుని యొక్క శరీర రక్తాలు మనము జాగ్రత్తగా తీసుకోవాలి కదా. అందుకే అంటుంటారు కదా పెద్దలు, అరే ఇది ఎట్లా నువ్వు తింటున్నావు, మరి ఇది నీకు ఎట్లా తినబుద్ధి అవుతుంది అంటారు. ఎవరిని అంటారు అన్నమాట? పని పాట చేయకుండా ఎవరన్నా అన్నానికి ముందు వచ్చిందనుకో పిల్లలు, వారి తల్లిదండ్రులు అంటారా అనరా? పని పాట చేయకుండా పిల్లలు ఏం పనులు చేయకుండా, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఏం పనులు లేకుండా ముందే వచ్చి అన్నానికి ఎగబడ్డారు అనుకో, అరే ఏమంటారు? అరే నీకు సిగ్గన్నా లేదా అక్కడ తింటారు అంటారా కదా? సిగ్గన్నా ఒక్క పని చేయమంటే ఆ పని చేయమంటే గంటకు బతకలే, అది నేనే చేసుకున్నా కానీ నువ్వైతే ఒక పని చేయలేదు, నువ్వు తింటాను మాత్రం ముందుంటారా? మరి సిగ్గన్నా లేదంటారు కదా. కాబట్టి అయితే పెట్టింది ఎట్లా తినబుద్ధి అవుతుంది? దేవుని యొక్క సన్నిధానంలో మనం ఏం తీర్మానాలు చేసుకుండా, ఏమి చేయకుండా, బైబిల్ చదవకుండా, వాక్యం చదవకుండా, మరి ఆదివారం ఆరాధనకి క్రమంగా రాకుండా, ఆదివారం నిర్లక్ష్యం చేసి దైవ సన్నిధి చేయకుండా ఉండి మరి ఆ సంస్కారం దినము అయిపోయే ముందు వచ్చి చేపడతాం. అది పద్ధతేనండి ఎవరికైనా? పద్ధతేనా అసలు? అది దేవుని శరీర రక్తాలు కదా. దేవుని యొక్క శరీరము రక్తము అది. ఆయన శరీర రక్తాలు ఇచ్చేటప్పుడు మనము వారం రోజు నుంచి సిద్ధపడుతుంటే మనం ఆ రోజన్నా ముందు వేసి అయ్యా నేను మరి శరీర రక్తాలు తీసుకోవాలా, పాపాలు పోవాలా, నేను పరిశుద్ధంగా ఉండాలని ఆ రోజు ప్రార్థన చేసుకొని ముందుగా ఆలయంలోనికి వచ్చి మనము మరి ఆ ఏర్పాట్లు మనం పుచ్చుకోవాలా? అవసరం లేదు. ఇంకా అంత అయిపోయినాక చెప్తారా? కానీ మనము అట్లా దేవుని దగ్గర ఏం ముఖం పెట్టుకొని వచ్చిన వాళ్ళ తినడానికి అనేటట్లు మనం ఉండకూడదండి. దేవునికి రుణపడి ఆయన సంస్కారం తీసుకునేటప్పుడు ఎంత మనం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మన సంస్కారం తీసుకోవాలా. అది అందనటువంటి వారు ఎంతోమంది. కొన్ని చర్చీలలో అయితే సంస్కారం ఇయ్యరు, బాప్తిస్మాలు ఇయ్యరు. మీరు పాపులు అంటారు తెలుసా? మీ పాపులు మీలో ఏముంది? మీరు ఏమన్నా దేవుని పరిచర్య చేస్తున్నారా? దేవుని పని చేస్తున్నారా? మీరేమన్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారా? మీకు ఎందుకు బాప్తిస్మాలు ఇయ్యాలా? ఉండండి. మీరు నమ్మకం ఏదైనా వస్తే, మీరు గొప్పగా ఉన్నట్టు మాకు తెలిస్తే అప్పుడు మీకు బాప్తిస్మ సంస్కారం ఇస్తామని. అయినా వాళ్ళ చర్చిని వదలరండి, స్థిరముగా అట్లే కూర్చుంటారు. బాప్తిస్మాలు లేవు, కొంతమందికి సంస్కారం లేవు. మిమ్మల్ని బతిమలాడుకొని మేము ఇస్తుంటే ఆ దేవుడు మమ్మల్ని అడుగుతాడు, ఏమని? నీకన్నా సిగ్గు లేదా అని. వాళ్ళకి ఎట్టా లేదు, వాళ్ళకి ఇవ్వడానికి మీకన్నా సిగ్గు లేదా? ఏ క్రమము లేకుండా జీవిస్తుంటే వాళ్ళకి ఎక్కిస్తామమ్మా నువ్వు బాప్తిస్మాలు, ఎక్కిస్తామని సంస్కారాలు అని మమ్మల్ని అడిగేటట్లయితేమో కదా దేవుడు. కాబట్టి సంస్కారం బాప్తిస్మం అనేది దేవుని యొక్క విధేయత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఏం చేయాలంటే ఆ పాపమును మనం తీసివేసేటువంటి, ఆ పాపము శుద్ధీకరించేటువంటి ఆయన శరీర రక్తాలు మనము తీసుకోవాలండి. లేకపోతే మనం ఆధికంగా తీసుకోకుండా ఉంటే ఏమైపోతారంటే మరి ఇతరులు సిద్ధపడిపోతారు కదా. ఇతరులు సిద్ధపడిపోతారు. అన్య కులాల్లో వచ్చినటువంటి వారు, అన్య జాతుల్లో ఉన్నటువంటి వారు అన్నిటికీ కానీ మనము ఈ దేవుని యొక్క మరి ఒక్క మేలు ఏదైనా చూస్తే వారు దేవుని వదిలిపెట్టారు చూడండి కదా.
దేవుని దగ్గర ఒక్క మేలు ఏదైనా అన్యులకి తెలిస్తే అది జరిగితే వాళ్ళు ఏమంటారు, మా ప్రాణం పెడతాం దేవుడికి అంటారు. ఒకే ఒక మేలు, ఏదో ఒక చిన్న జ్వరమో లేదంటే ఒక చిన్న అపాయమో లేకుంటే ఏదైనా ఒక్కటి జరిగితే, ఎందుకంటే వారి విగ్రహాలను ఏమేం లేదు కదా. కానీ దేవుని దగ్గర నిజమైనటువంటి క్రీస్తు దగ్గర అన్ని మేలులే కనుక అన్యులైతే సిద్ధపడిపోతారేమో. కాబట్టి జాగ్రత్తగా ఆయన యొక్క శరీర రక్తాలు మనము తీసుకోవలసినటువంటి వారిని ఉన్నాము. మనము ఆయన శరీర రక్తాలు మనము ఏం చేయాలంటే మరి కనిపెడుతూ మనము ప్రార్థన చేస్తూ ముందుగానే మనము ఆయన శరీర రక్తాలు మనం తీసుకోవాలండి. అయితే 5గా చూసినట్లయితే మనం ఏం చేయాలంటే మనము దక్షిణ భాగము దేవునికి ఇవ్వాలండి. దక్షిణ భాగము దేవునికి ఇవ్వాలి. కాబట్టి మరి దక్షిణ భాగం ఒకసారి అన్నాడంట, కానుకల పండుగ పెట్టకుంటే, మీకు కానుకల పండుగ తెలియదేమో కదా. కానుకల పండుగ తెలుసా మీకు? కీర్తన బాగా అయితే బైబిల్ విషయంలో కానుకల పండుగ అని ఉంటుందండి. ఆ కానుకల పండుగ అప్పుడు ఏం చేస్తారంటే అనేకులు ఏం చేస్తారంటే వాళ్ళకి దేవునికి వాళ్ళు ఇచ్చేటువంటి కృతజ్ఞత కానుక తీసుకొని వస్తారు. వారు ఏం చేస్తారంటే వారి పొలాలలో పండినటువంటి ఆహార ధాన్యాలు దేవుని దగ్గరికి తీసుకొని వస్తారు. వారి వస్త్రాలు దేవుని దగ్గరికి తీసుకొని వస్తారు. వారికి ఇంట్లో ఉండేటువంటి పరికరాలు, మనం ఫ్యాన్లు, కూలర్, ఏసీలు వాడుతుంటే దేవుని దగ్గరికి ఒక ఫ్యాన్ తీసుకొద్దామని ఒక ఫ్యాన్ తీసుకొని వస్తారు. మరి ఆ విధంగా దేవుని దగ్గరికి అనేకం కూడా తీసుకొని వచ్చే కానుకల పండుగ అంటారు. బయట విషయం అందరికీ తెలుసు. మనం పెట్టలే అవి, ఎందుకంటే ఇంకా అట్లా ఉంది కాబట్టి పెట్టలేదు అనమాట. మరి ఆ పండుగప్పుడు అన్ని మనకి ఉన్నాయి, అన్నింట్లో ఏదున్నా దాంట్లో తీసుకొని వచ్చి అంతైనా అక్కడ పెట్టాలి. అది కానుకల పండుగ. ఆ కానుకల పండుగ ఒకసారి మరి చేయలేదంట, ఒక సంఘంలో చేయకుండా అయ్యగారు అన్నారంట, అబ్బాయి వారికి రావాల్సినటువంటి దీవెన నువ్వు పోగొట్టుకున్నావే అన్నాడంట. ఎవరికి? కానుకల పండుగ, కానుకలు తెచ్చే వారికి రావాల్సిన దీవెన అయితే నువ్వు పోగొడుతున్నావే అని చెప్పాడంట అయ్యగారు. చూడండి, మనము ఏం చేయాలంటే మన దీవెన పోవడానికి కారణము మన కానుకల పండుగ పెట్టలేదనుకో మన దీవెనలు మనకు పోతాయండి. మనం ఆశీర్వదించబడాలంటే దేవునికి కానుకలు వేయాలి. మనం దీవెన పొందాలంటే దేవునికి కానుకలు వేయాలండి. అందుకే అయ్యగారు అన్నారండి, మరి దేవునికి దశమ భాగం కానీ ఇవ్వకుంటే వారంట మరి పతనమైపోతారని ఎవరు చెప్పలేదంట. ఏం గారు? పతనమైపోతారు వారి జీవితాలు. కానీ వారికి ఏమొస్తుందంట తెలుసా? క్రమేణా కాలక్రమేణా చిప్ప, కట్టె, చినిగిన బట్ట అయితే ఖచ్చితంగా వస్తుందంట. దేవునికి దశమ భాగం ఎవరైతే ఇయ్యరో, అది అయ్యగారు చెప్పిందండి. మరి మేము చెప్తున్నామని మీరు అనుకుంటారేమో. నేను ఎక్కువ రాకడ వార్త చెప్తా కానీ నేను ఆశీర్వాదాల గురించి, స్వస్థతల గురించి నాకు ఎక్కువ చెప్పబుద్ధి కాదు. కానీ మీరు చూసే ఉంటారు కొంతమంది జీవితాలలో దేవునికి దశమ భాగం అనేది ఇవ్వకుంటే వారి జీవితాల తర్వాత ఏమొస్తుంది తెలుసా? ఒక కట్టె వస్తుంది, ఒక చిప్ప వస్తుంది, ఒక చిన్న బట్ట వస్తుంది ఒంటి మీదకి. అసలు ఆ మూడు ఎవరికి ఉంటాయి చెప్పండి? అడుక్కునే వాళ్ళకి ఉంటాయి కదా. కానీ దేవునికి దశమ భాగం ఏం చేయాలంటే, మాకు 1000 రూపాయలు మన నెల సంపాదన, దాంట్లో 100 రూపాయల దశమ భాగము దేవునికి రావాల్సిందే. మాకు 5,000 మా సంపాదన అంటే దాంట్లో 500 కూడా దేవునికి రావాల్సిందే. ఆ విధంగా మనము పోగొట్టుకొని ఆ నష్టాన్ని, ఆ కష్టాన్ని మనము చవి చూసుకొని ఆ అవమానంతో మనము ఉండటం మంచిదా? దేవునికి దశమ భాగం వేయటం మంచిదా? దేవునికి దశమ భాగం వేస్తే ఏమవుతుంది? దేవుని పనులకు ఉపయోగపడతాయి కదా. మనకి గత సంవత్సరంలో మనము కొన్ని కానుకల ద్వారా ఏం చేసామండి? కిటికీలు తయారు చేయబడ్డాయి కదా. కొన్ని కానుకల ద్వారా ఏం చేయబడ్డాయి? మన మీటింగు, రాకడ పండుగలు చేయబడ్డాయి. కానీ అందరూ కూడా దేవునికి దశమ భాగం ఇస్తే మరి మన చర్చి అంతా కూడా చాలా కట్టబడుతుంది, డెవలప్ అయిపోతుంది కదా. మన జీవితాలలో మరి ఒక ఆమె ఉంటుందండి, మరి రిటైర్డ్ అయిపోయారండి. రిటైర్డ్ అయిపోయి కూడా ఒక అమ్మాయికి 30 సంవత్సరాలు రాబోతున్నాయి, కానీ వివాహం కాలేదు. ఏ సంబంధం కూడా రావట్లేదంట. రిటైర్డ్ అయిపోయింది. లక్షలు ఉన్నాయంట చేతిలో, లక్షలు ఉన్నాయి. కానీ ఆమె చెప్తుంది, ఆమె అంటుంది, నా కుమార్తె కూడా ఆ కుమార్తె ఇద్దరు ఒకేసారి, కానీ నా కుమార్తెకి మంచిగా పెళ్ళైపోయింది, ఉద్యోగస్తులతో పెళ్ళైపోయింది. కానీ ఆమె రిటైర్డ్ అయింది కూడా ఆమె
ఆమె దశమ భాగం ఎంత తెలుసా? 200-500 అంట. ఒక రిటైర్డ్ అయిన స్త్రీ, ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన స్త్రీ వల్ల 200-500 దశమ భాగం ఏంటండి? 5,000 వస్తున్నాయి ఆమెకు నెల జీతము. మరి అట్లాంటప్పుడు ఎట్లా వివాహాలు అయితే వారి జీవితాలు? అది మేము చెప్పట్ల, వేరే వాళ్ళు చెప్తున్నారు మాకు. కానీ మేమైతే దేవునికి ఇవ్వండి ఎంత ఆశీర్వాదం అంటే, ఒక కుళ్ళిపోయిన కూరగాయలు ఏరుకొని బండి మీద తీసుకొని అవి కూరలు చేసుకున్న మనుషుల్ని నేను గమనించాను. వారు ఈరోజు ఎట్లున్నారంటే ఆస్తుల మీద, అంతస్తుల మీద, వారికి లేని వస్తువులు లేదు, వారికి లేని ఇల్లు లేదు, వారికి లేని ధనము లేదు. కుళ్ళిపోయిన టమాటాలు వేసుకుంటుంటే ఇంకొక స్త్రీ అంత గొడవాడింది. నేను చూశానండి, ఏంటి కుళ్ళిపోయిన కూరగాయలు తింటున్నారు, మంచి తీసుకోవచ్చు కదా అంటే, ఆ స్త్రీ మనకు తెలుసా, అయితే మాకు లేదు, మేము ఇదే తింటాం, మాకు ఉన్నది మేము తింటాం, చూసుకోవాల్సిన అవసరం లేదన్నది. అలాంటి స్త్రీలు ఇప్పుడు ఎంత డెవలప్ అంటే, ఆమె ఏం చేస్తుందంటే తెలుసా, తన రాబడిలో దశమ భాగము, తన భర్త జీతంలో దశమ భాగం, తన కుమారుల జీతంలో దశమ భాగము, తన కుమార్తె జీతంలో దశమ భాగం, అంత దశమ భాగం భర్తకు తెలియకుండా ఒక డబ్బాలో వేసి దశమ భాగం వేస్తుందంట. చూడండి, దేవుని దగ్గర ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దశమ భాగమే కారణం అండి. ఆశీర్వాదాలు రావాలి అని ఎవరైనా కోరుకుంటే మాత్రము దశమ భాగం వేసుకుంటే దేవునికి అది డెవలప్ అయితే కాదు, వారి జీవితాలు అభివృద్ధి కాదు, పెంపొందించబడు కదా. దేవునికి దశమ భాగం ఖచ్చితంగా ఆయనకు దశమ భాగం ఇస్తే మనము నాశనమయ్యేటువంటి, మన స్థితి దిగజారేటువంటి పరిస్థితి నుంచి దేవుడు తప్పించి మనల్ని అంచెలంచెలుగా ఒక గొప్ప స్టేజీలో మనం ఉంచుతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి దశమ భాగము మనం ఇచ్చేటువంటి వారి నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి? తీర్మానం చేసుకోవాలి. దేవుడికి ఇస్తే మనం నష్టపోతామేమో, దేవుడికి ఇస్తే పాస్టర్లు బాగుపడతారేమో, దేవుడికి ఇస్తే లేకుంటే ఆలయాలు పట్టబడతాయేమో, దేవుడికి ఇస్తే ఏమవుతుందో మనం ఆలోచిస్తాం. మనం ఇవ్వడమే మనకు కావాలి. మనం ఇచ్చి మనం చూడండి, ఒకసారి ఇచ్చి చూస్తే మాత్రం దేవుడు ఎంత డెవలప్ చేస్తాడంటే, మనం దశమ భాగం అనేది దేవునికి ఇస్తే, మన మృక్కుబడుల కానుక అనేది దేవునికి ఇస్తే, మన కృతజ్ఞత కానుక అనేది దేవునికి ఇస్తే, మనం అందరికన్నా కూడా గొప్ప స్టేజ్లో ఖచ్చితంగా ఒకరికి నిలబడతాం. ఖచ్చితంగా అండి. అసలు మరి పరిసయులు, శాస్త్రులు, మరి సత్తులు వారైతే వారు మరి ఏం చేస్తారు? పుదీనాలోను కొత్తిమీరలోను వారు కలిగిన దాంట్లో దశమ భాగం ఇచ్చారు కదా. అయితే అయ్యగారు అంటారు, పెళ్లి కుమార్తె దశమ భాగం కాదంట, తనలో ఉన్నది ఇంత ఉంటే అంత తీసుకొని ఇచ్చేసేయాల పెళ్లి కుమార్తె దేవునికి. అసలు నాకు లేకపోయినా పర్లేదు కానీ దేవుడికి ఇచ్చేయాలని అంతే. అప్పుడు ఎట్లా అలాంటి హృదయం నేను చెప్పినామంటే, ఆ మాటలు నేను చెప్పినామంటే మీకు ఏదో కొంతమందికి ఏదో ఒక కలగొచ్చు, అట్లా ఏంటి అట్లా చెప్తుంది, కానీ అది మాత్రము పెళ్లి కుమార్తె అనుభవంలో ఉంటుందండి. తనకి ఏది లేకుండా తెచ్చేయటం. అందుకే మరి అయ్యగారు అన్నారంటే, మరి దేవునికి దశమ భాగం వేయకుంటేనంట ఇక్కడ ఒక శిలువ ఉంటది. మన చర్చి అంటే శిలువ ఉంటుంది ఎక్కడైనా. ఈ శిలువకు కానీ మీరు దేవునికి వేయకుంటే హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఐసీ రూమ్ లో కూడా ఒక శిలువ ఉంటది. చూసారా, ఐసీ రూమ్ లో పోవాలంటే ఒక శిలువ ఉంటది. మీరు ఈ శిలువకు కానీ మీరు పెట్టలేదంటే ఆ శిలువకు మీరు పెట్టాల్సింది వస్తుంది అన్నమాట కదా. అంటే మీరు దేవునికి పెడతారా, జబ్బులు వచ్చి, వ్యాధులు వచ్చి, మరణం వచ్చి హాస్పిటల్లో దానికి వస్తారా? ఒక 1000 రూపాయలు మీ సంపాదన, కానీ 1000 రూపాయల దశమ భాగం ఎంత రావాలండి? 100 రూపాయలు ఖచ్చితంగా రావాలి. మీది 5,000 మీ సంపాదన, 5,000 నెలలో దశమ భాగం 500 దేవుని దగ్గరికి రావాలి. ఆ విధంగా రాలేదు అనుకో ఏమైపోతారండి? హాస్పిటల్లో పెట్టుకుని జబ్బులు మరణాలతో కుళ్ళిపోవటం బాగుంటుందా? ఏమండి చూడండి, నాకు చెయ్యి ఇరిగిందండి. నేను పదే చెప్తున్నా కదా ఈరోజు. అయితే చెయ్యి ఇరిగినప్పుడు హాస్పిటల్లో పోయినాం. ఒక హాస్పిటల్లో పోతే 70,000 అడిగింది. 70,000 అడిగిందండి హాస్పిటల్ ఆపరేషన్ వెళ్ళాలి. సరే, ఇంకొక మళ్ళీ డాక్టర్ని ఒప్పించుకుంటే 40,000 అండి. మరలా ఒప్పించుకుంటే 20,000, ఆపరేషన్కి 20,000. తెలుసు, ఆపరేషన్కి 20,000, మీకు ఖర్చులన్నీ మీయే. రూమ్ రెంట్ కానీ, కట్టుగుడ్డలు కానీ, మరి టాబ్లెట్స్ కానీ, ఆహారం కానీ అన్ని మీయాలి. ఒకే ఒకసారి ప్రార్థన చేసుకున్నా, అయ్యా నేను హాస్పిటల్కి ఎందుకు పెట్టాలి డబ్బు? నేను ఏదైనా పెడితే నీకే ఇస్తాను, నువ్వు నాకు ఫ్రీగా చెప్పి. అంతేనండి, అంతేగా ఫోన్లు చేసిన వేరే హాస్పిటల్కి. మాకు పక్కన మా బావ ఉన్నాడు, అయితే ఆయన పక్క భర్త ఫోన్లు చేసింది, ఇక్కడే డబ్బులు అడుగుతున్నారు ఆరోగ్యశ్రీ కార్డు కింద అంటే, అక్కడ హాస్పిటల్ డాక్టర్లు కనుక్కొని పలానా హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళి ఫ్రీగా చేస్తారు.
ఫ్రీగా అండి పోయినాము. ఒక్క రూపాయి ఖర్చు కాలే, ఒక్క రూపాయి. ఆహారం వాళ్ళదే, టాబ్లెట్లు వాళ్ళదే, రూమ్ రెంట్లు వాళ్ళదే, కట్టు వాళ్ళదే, ఆపరేషన్ ఖర్చు వాళ్ళదే, పాలు, ఇడ్లీ, పొద్దున టిఫను, మధ్యాహ్నం ఆహారం, సాయంకాలం ఆహారము, 4-5 రకాల కూరలు. మళ్ళీ మేము అక్కడి నుంచి వచ్చినప్పుడు మాకు డబ్బులు ఛార్జీలకి, మేము వచ్చినాక మా అకౌంట్ 5,000 డబ్బులు. చూడండి, అదే నేను హాస్పిటల్ ముగింపు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, నీ స్తోత్రం ప్రభువా. నూతన సంవత్సరంలోని మొదటి ఆదివారం విశ్రాంతి దిన కూడికలోనికి నీ సంఘ వధువును మా ప్రభా అయ్యా పిలిచి ఈ దినమందు దీవించుతున్న విధానాన్ని బట్టి నీ స్తోత్రం. ఈ సంవత్సర కాలమంతయు ప్రతి విశ్రాంతి దినములో నాయన నీ బిడ్డలు వచ్చి నాయన దీవెన పొంది నీ రాకడకు సిద్ధపడ్డకే మా ప్రభా దీవించండి. మొదటి వారము నాయన ఏ విశ్రాంతి దిన కొడుక కూడా మా ప్రభా వ్యర్థ ఖర్చు కాకుండా నాయన ఇదిగో నాయన నిన్ను మహింపచేవారిగా కనబడగలుగునట్టును సంఘముని ఏలుమని ప్రతిమాను కొనుచున్నారు ప్రభ తండ్రి. ఈ దినమందు నీ గాయపడ్డ హస్తము సంఘంపై ఉంచండి. అనేక దీవెళ్ళు 7 దీవెళ్ళు కుమ్మరించి ప్రభా వర్ధిల్ల చేయండి అయ్యా. అయ్యా అలాగే చిన్న పిల్లలు వారి చదువుల విషయము, ఆరోగ్య విషయంలో వారికి కావలసిన మేలు చేయండి. అలాగే మా ప్రభ యవనస్తులకు కావలసిన మా ప్రభ ఉద్యోగాల విషయంలోను, మా ప్రభ ఆరోగ్య విషయంలోను, పని విషయంలోను సహాయం చేయండి. స్త్రీలైన వారు వారి పనులు మా ప్రభ ఇంటి పనుల్లోని సన్నిధి పనుల్లోను ఉండగా వారిని మా ప్రభ మీరు అక్కడ సిద్ధపాటుకై బహుగా మా తండ్రి ప్రార్థన చేసి దైవ సన్నిధి అనుభవం కలిగి, ముఖాముఖి అనుభవం, దర్శన అనుభవం కలిగి పెళ్లి కుమార్తెగా సిద్ధపడ్డకు మార్గం చేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది అయితే రాలేకపోయినారు వారిని జ్ఞాపకం చేసుకయ్యా. ఈ నాయన నీ రాకడ సమీప కాలంలో ఉన్న నాయన ఈ సంఘంపై నాయన ఈ సంవత్సరం ఏ దీవెళ్ళించి వర్ధన చేస్తావు చండి ఏర్పడి చేస్తున్న నాయన వ్యాధులున్నాయి మా ప్రభా. వాటి వల్ల మా తండ్రి అయ్యా నయము కాని వ్యాధులు నాయన, బాధకరమైన వ్యాధులు మా ప్రభా. దాని ఎంత ఖర్చు పెట్టినా మా తండ్రి నయము కాని వ్యాధులు ఉన్నాయి. వాటి నుంచి నాయన స్వస్థపరచమని వేడుకుంటున్నాం నాయన. ప్రపంచాన్ని ఏడుచున్నాం మా ప్రభా. ఎయిడ్స్, క్యాన్సర్, కుష్టు, టీబీ, షుగరు, బీపీ, అల్సరు, ఆయాసము, భూతాలు విచారించండి మా ప్రభ. అలాగే మా ప్రభ కడుపులు మా ప్రభ అయ్యా, గడ్డలు మా ప్రభ వైపున్నాం తండ్రి. సంఘంపై మా ప్రభ నీ ఏలుబడి దయచేయండి మా ప్రభ. అయ్యా ఇదిగో నాయన బిడ్డలైన వారు నాయన ఎలిమెంట్ స్కూల్ మొదలుకొని యూనివర్సిటీ వరకు చదువుతున్న బిడ్డలు ఎడల ఆరోగ్యము ఆశించి మంచి ప్రవర్తించి దీవించండి మా ప్రభ. ఎదురు చూస్తున్న నీ బిడ్డలేని నిరుద్యోగంలో ఉండి సహాయం చేయమని ప్రతిమాలు సంతానం కోసం ఎదురు చూస్తున్నారు మా ప్రభ. వివాహం కోసం మా ప్రభ ఏ కాపులను సంసారాలు చేసేదేవా వారిని సంసారాలు చేయమని వేడుకోవచ్చు. ఈ ఆదివారం దీవెన అందరిపై ఉంచి మా ప్రభ అయ్యా, వచ్చిన వారు రాని వారిపై అందరిపై ఉంచి దీవించి పంపబడి మా కొరకై త్వరగా మేఘములపై వచ్చుతున్న యేసునామమును వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి పరలోకమందున్న నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును. మా ఆహారం నేను మాకు దయచేయమని, మన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనతో ప్రార్థించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్.
ప్రవేశ రక్తముకు జయము, అపవాది క్రియలకు లయము, ప్రవేశ రక్తముకు జయము, అపవాది క్రియలకు లయము, ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద సన్నిధి కాంతి ఉదయింపచేసి నీవు సమాధానము కలుగచేయును గాక. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడైయుండును గాక. నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ప్రభువైన యేసు త్వరగా, ప్రభువైన యేసు త్వరగా, ప్రభువైన యేసు త్వరగా. మరణాత.